థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ 15 ఎపిసోడ్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ ఈ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ 15 ఎపిసోడ్ కొత్తగా చాప్టర్ 5 తోటి స్టార్ట్ చేయడం జరిగింది మాస్టర్స్. ఈ 5 చాప్టర్ ఏదైతే ఉందో అది ద జాయ్ ఆఫ్ న్యూ క్రియేషన్, అంటే కొత్త సృష్టి యొక్క ఆనందం అనే దాని గురించి ఈ చాప్టర్లో మనకు తెలియజేయడం జరిగింది మాస్టర్స్. మనకందరికీ తెలుసు, ఈ పుస్తకం అంతా కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ప్రతి దాంట్లో సరస్వతి అమ్మ ఆన్సర్ చెప్పడము మనకి జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. దానిలో భాగంగానే ఈరోజు మనము కొత్త సృష్టి ఎప్పుడు మనం ఎందుకు ఆనందంగా ఉంటామని ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది మాస్టర్స్. అంటే ఏదైనా కొత్త సృష్టి జరిగినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా ఒక బిడ్డడు పుట్టినప్పుడు ఎంత ఆనందంగా ఉంటారు, ఎలా ఉంటారు, వాళ్ళు పొందేటటువంటి ఆ అద్భుతమైన ఆనందం గురించి ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది మాస్టర్స్. అంతేకాకుండా వేదాలను గురించి, ఆ తర్వాత అవి ఎలాగా మెల్లమెల్లగా వాటి పవర్ ఎలా తగ్గింది అని చెప్పడం గురించి చాలా కొత్త విషయాలన్నీ, ఎన్నెన్నో విషయాలు ఈ చాప్టర్లో ఈరోజు ఎపిసోడ్లో చెప్పడం జరిగింది మాస్టర్స్. ఒక్కొక్కరు మీరు విన్నారు, అందరూ ఆల్మోస్ట్ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఏదో ఒక విధంగా వినింటారు మాస్టర్స్. కాబట్టి విన్నోళ్ళు ఒక్కొక్కరు వాళ్ళకి తెలిసినది ఒక్కొక్కటి వాళ్ళు ఎలాగా ఈ జీవితంలో ఈ చాప్టర్లోని వాళ్ళకి ఎలా అన్వయించుకున్నారు, వాళ్ళు ఎలా జీవితంలోకి వాళ్ళకి ఎలా ఉపయోగపడింది ఒక్కొక్కరు తెలియజేయండి మాస్టర్స్. అందరూ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీ అభిప్రాయాలను, ఇది మన ప్లాట్ఫామ్ మాస్టర్స్, మనం ఏదైనా పంచుకుంటేనే మనకు తెలుస్తుంది మాస్టర్స్. కాబట్టి ఖచ్చితంగా హ్యాండ్స్ రైజ్ చేసి మీరు షేర్ చేయండి మాస్టర్స్. ఎవరు మాస్టర్స్? ఏంటి, ఎవరు మాట్లాడడం లేదా? ఎవరు హ్యాండ్ రైజ్ చేయరా? ఎవరు? విజయ్ కుమార్ మేడం. నమస్తే విజయ్ కుమార్ మేడం, చెప్పండి మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. మనం ఈ ఎపిసోడ్ నేను ఇవాళే విన్నానండి. అది కొన్ని ముఖ్యమైన పాయింట్స్ నా జీవితంలో నేను ఇంప్లిమెంట్ చేయాలనుకున్నవి కానీ చేస్తున్నాయి కానీ కొన్ని చెప్తాను. అంటే అన్నీ మనకు మొత్తం చెప్పడానికి టైం లేదు కాబట్టి కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ల్యాక్ గురించి, అబండెన్స్ గురించి ఫస్ట్ పాయింట్ మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి పనికొచ్చే పాయింట్. సృష్టి మొత్తం సమృద్ధిగా ఉంది, మనకు కావాల్సిన మొత్తం సమృద్ధిగా సృష్టిలో ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కళ్ళం లేమి అని ఎందుకు బాధపడుతూ ఉంటాము అంటే అక్కడ మేడం గారు చెప్పినటువంటి ఒక కథ చాలా చక్కగా ఉందన్నమాట. ఆ బ్రాహ్మడు ఎలా అయితే ఆ రాజుగారు కురిపిస్తున్నటువంటి ఆ కనకదారిని గ్రహించుకోవడానికి వీలు లేకుండా తనని తను కవర్ చేసుకున్నాడు. అంటే మన సమృద్ధి అనేటటువంటి ఒక ఆ ధారణ మన మీద పడకుండా మనం ఈ లేమి అనేటటువంటి ఒక గొడుగు వేసుకుంటున్నాము అని చెప్పారు. ఆ గొడుగుని తీసేస్తే మన చుట్టూతా సమృద్ధి ఉంది. మనకెందుకు ఆ సమృద్ధి లభించటం లేదు అంటే అది మన భావనలో ఉన్నటువంటి లోపం అన్నమాట. మనకు ఉన్న వాటిల్ని మనం గుర్తించుకోకుండా పక్కన వాళ్ళకున్నయే చూస్తూ మనకి లేని దాన్ని వాళ్ళతో కంపేర్ చేసుకోవటం వల్ల మన జీవితాల్లో లేమి అనేది ఆ లోభం వల్ల కలుగుతుంది అన్నమాట. ఇతరులతో కంపేర్ చేసుకోవటం వల్ల మనకేది లేదో పొద్దుగూకులు దాని గురించి ఆలోచించటం వల్ల మనకు ఉన్నదాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా జీవితంలో మనకి ఏమేమి భగవంతుడు ప్రసాదించాడు అంటే మనకంటే కూడా తక్కువలో ఉన్న వాళ్ళని మనం ఒక్కసారి చూసుకోగలిగినట్టయితే ఈ మాత్రం మనం సమృద్ధిగా ఉన్నామంటే ఎంత అనుగ్రహాన్ని మనం పొందామనే దాని మీదకి మన ఫోకస్ వెళుతుంది. అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహానికి మనం ఎంత పాత్రులమయ్యాము, మనకంటే కూడా లేమితో బాధపడేవాళ్ళు చాలా మంది ఉన్నారని కనుక మనం చూసుకుంటే అప్పుడు మనకి ఈ స్థితి అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా మనకంటే మనకు భగవంతుడు ఇచ్చిన వాటి గురించి ఆలోచించుకుంటూ వాటిని సమృద్ధిగా అనుభవిస్తూ వాటికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటే ఈ సృష్టికి, ఆ పరమాత్మకి మనకి ఆ లేమి అనే భావన రాదు. మనం కుండని తెరిచి ఉంచితే ఆ వాన నీళ్ళు దాంట్లో పడతాయి కానీ బోర్లించి ఉంచితే పడవు. అది కూడా ఒక ఎగ్జాంపులే. అట్లా మన జీవితంలో మనం ఆ లేమిని తొలగించుకుంటూ వెళుతుంటే సమృద్ధి అనేది జీవితంలోకి వస్తుందనేది ఒకటి చాలా బాగా అర్థమైంది. రెండోది
మనకొచ్చేటటువంటి భావోద్వేగాలు. సరస్వతి మాత ఒక డివైన్ బీయింగ్ ఆ మహాతల్లికే ఒకానొక సందర్భంలో తన పూర్ణాత్మలోని ఒక అంశైన గాయత్రి మాత మీద కోపం అనేది వస్తే, దాన్ని ఆమె ఒక ప్యాషన్‌గా మార్చుకొని నూతన సృష్టిని చేశారు. అలాగే మనం కూడా మనలో ఏవైనా భావోద్వేగాలు చెలరేగినప్పుడు, వాటిల్ని మనం అనుకూలంగా మార్చుకొని, మన శరీరానుభూతులతో దాన్ని ఇండల్జ్ చేసుకొని, ఒక నూతనమైనటువంటి క్రియేషన్ కోసం కానీ, ఒక నూతనమైన పని కోసం కానీ, ఏదో ఒక మంచి మోటివేషన్‌తో దాన్ని సక్రమంగా జీవితంలో వాడుకుంటే, ఆ నెగెటివ్ ఎమోషన్స్ అనేవి కూడా ఒక పాజిటివ్ ఎమోషన్స్‌గా మారి, మనకి జీవితంలో ఉపయోగకరంగా మనం వాడుకోవచ్చనేది ఒకటి అర్థమైంది సార్. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఈ పాయింట్ అందరం మనం జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నాము. ఎందుకు ఈ బాధలు మనకే వస్తున్నాయని చాలా మందిని భావిస్తాం. ముఖ్యంగా నేను. నేను ఎప్పుడు అదే భావంతో ఉంటాను. నా జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు చిన్నప్పటి నుంచి గూడా ఒక రకమైన చాలా సార్లు చెప్పాను నేను సెషన్స్‌లో గూడా. నా జీవితం అంతా ఒక యుద్ధమే. ఇప్పటికి. అది ఆ యుద్ధం చేస్తూనే ఉన్న పరిస్థితులతో, మనుషులతో. అంటే చేయకుండా ఉండటానికి వీల్లేని పరిస్థితులొస్తాయి మాట. సమర్పణ భావంతో యాక్సెప్ట్ చేసుకొని ఉండాలన్నా ఉండలేని పరిస్థితులొస్తూ ఉంటాయి. కానీ ఈ సెషన్‌లో ఇప్పుడు మనం తెలుసుకున్నదేంటంటే, ఇవి మన మేడం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మన డివైన్ ప్లాన్ ఇది. మనమే ఎన్నుకొని ఈ సోల్‌మేట్స్‌ని, మనమే ఈ స్ట్రగుల్ ఫేస్ చేయడానికి వచ్చాము. కాబట్టి దీన్ని మనం ఒక ఛాలెంజ్‌గా తీసుకొని యాక్సెప్ట్ చేసి అనుభవించాలి తప్పితే నెగెటివ్ థాట్స్‌తో నాకెందుకు ఇలా వచ్చింది అనుకోకూడదు. మీ కర్మ మీరు. ఈ సెషన్‌లో కూడా చెప్పారు. నా జీవితం ఎందుకులా ఉంది అంటే అందరికి అలా ఎందుకు లేదంటే మీరు ఎన్నుకొని తీసుకొచ్చుకున్న జీవితం. అది ఒకటి ఆ పాయింటు. నెక్స్టు మనం ఎంత కాంట్రాస్ట్‌ని ఫేస్ చేస్తే మన ఎన్‌లైటన్‌మెంట్ అంత బాగుంటుంది. అంటే ఒక దివ్యాత్మలు ఒక సీత, సాధ్వి, ద్రౌపది వీళ్ళందరిని చెప్పారు. వాళ్ళు అంత కాంట్రాస్ట్ లైఫ్‌ని ఎందుకు ఎన్నుకున్నారు అంటే అంత అన్ని కష్టాల్లో నుంచి కూడా వాళ్ళు ఎలా బయటకు వచ్చారు అనే దాన్ని బట్టి తర్వాత మనం అంత వాళ్ళ నుంచి మోటివేషన్ పొంది ఇన్‌స్పైర్ అయ్యి ఇన్ని కష్టాలు పడ్డారు డివైన్ బీయింగ్స్ ఆఫ్టర్ ఆల్ మనమెంత. వాళ్ళకన్ని శక్తి ఉండి, దివ్య దృష్టిలుండి అంత మన కోసం అంటే ఈ కలియుగంలో గానియండి, ఏ కాలంలో అయినా దివ్యాత్మలు భూమికి దిగొచ్చి వాళ్ళు చూపించదలుచుకుందేంటి? ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆత్మధైర్యాన్ని కోల్పోకుండా, ఆత్మబలం పోగొట్టుకోకుండా, ఆ ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ వాళ్ళు ధర్మానికి నిలబడ్డారు కాబట్టి, చివరికి వాళ్ళ ఆదర్శమూర్తులు, అవతారమూర్తులయ్యి అందరి చేత పూజించబడుతున్నారు. మనం కూడా వాళ్ళ నుంచి అది నేర్చుకొని, ఎంత కాంట్రాస్ట్ లైఫ్‌ని మనమే ఎన్నుకొని వచ్చాము. ఈ కలియుగంలో రావటానికి ఎంతో ధైర్య సాహసాలుండాలి. మనమందరం ఈ కలియుగంలో ఉన్నామంటే ధీమంతులం కిందే లెక్క. మనం కావాలనుకునే ఈ కాంట్రాస్ట్ పరిస్థితులను ఎన్నుకొని వచ్చాం కాబట్టి, అంత ధైర్య సాహసాలతో, అంత ఆత్మబలంతో మనమే ఎన్నుకొని వచ్చిన దాన్ని మనం ఆనందంగా ఈ అనుభవాల్ని స్వీకరించి వాటి నుంచి ఆ అనుభూతిని లెసన్స్‌ని స్వీకరించుకుంటే అంత త్వరగా మన ఎన్‌లైట్‌మెంట్ అంటే మన ఆత్మ జ్ఞానాన్ని పొంది మన పూర్ణాత్మని చేరుకోగలుగుతాం అనే విషయం చాలా చక్కగా ఈ సెషన్ ద్వారా మళ్ళీ మళ్ళీ మనం ఎప్పుడు వింటున్నయ్యే ఇంకొకసారి మళ్ళీ బలంగా నాలో తృప్తినిచ్చింది సార్. ఆ ఉన్న కొంచెం ఎప్పుడో ఉంటుంటది కొంచెం కొరత అనేది. అది కూడా పూర్తిగా ఈ సెషన్ విన్న తర్వాత అసలు ఆ కొరత అనే దాన్ని తీసేసుకుంటే ఇంకా చాలా చాలా సమృద్ధిని అనుభవించగలననే ఒక భావన వచ్చింది. అది నేను తెలుసుకోగలిగాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ థాంక్ యూ మేడం. ఆల్. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విజయ్ కుమార్ మేడం. బ్రహ్మాండంగా చెప్పారు అన్ని పాయింట్స్. 3 పాయింట్లు మీరు ముఖ్యంగా కవర్ చేశారు. ఒకటి లేమి, అబౌండెన్స్. అవును మాస్టర్స్, మనం కూడా ఎప్పుడు ఇదే అనుకుంటూ ఉంటాం. ఈ సెక్షన్‌లో ఈ ఎపిసోడ్‌లో అమ్మ మనకు ఎంత బాగా చెప్పిందంటే అంత బాగా చెప్పింది. ఎప్పుడు ప్రతిదీ ఉంది అని అనుకున్నట్లయితే మనము ఆ ఫీలింగే వేరే ఉంటుంది. మన దగ్గర ఎప్పుడు డబ్బులు లేవు, 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 లేవు అనుకుంటామంటే అది అలాగే ఉంటున్నాయి మాస్టర్స్. ఉంది అనే భావన ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆ ఫీలింగే వేరే ఉంటుంది మాస్టర్స్. కాబట్టి అందరము మనం ఎప్పుడు కూడా అబౌండెంట్‌గా ఫీల్ అవుదాం మాస్టర్స్. ఉంది అన్న భావనతోటి మనం ఉందాము. ఈ సృష్టిలో అమ్మ చెప్పింది మనకు అంతా ఉంది. అందరికీ కావాల్సినంత ఉంది. మనము కాకపోతే మనము ఆ నెగెటివ్ ఎనర్జీస్‌ను లేదు, లేదు అని చెప్పడం మూలంగా అలా అవుతుందని ఎన్నో సార్లు చెప్పారు. మళ్ళీ ఈ ఎపిసోడ్‌లో కూడా మనకు సరోజమ్మ చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు విజయ్ కుమార్ మేడం చెప్పినట్లు మన సృష్టికి మనం ఎందుకొచ్చాము అన్నది మన డివైన్ ప్లాన్ అంతే. అంటే మనమే దీన్ని తీసుకొనొచ్చాం. కాబట్టి మళ్ళా మనమే ఎప్పుడు దాని గురించి ఎప్పుడు మనం బాధపడకూడదు మాస్టర్స్. ఈ కష్టాలు మన కోసం మనమే తెచ్చుకునేటివే. వేరే వాళ్ళని గురించి కాదు. కాబట్టి మన ప్రోగ్రెస్ మనము సాధించుకోవాలనుకున్నది మనమొచ్చాం.
కాబట్టి మన డివైన్ ప్లాన్ మనదే, మనమే రచించుకొని వచ్చాం. కాబట్టి ఎప్పుడు వేరే వాళ్ళని గురించి నిందలు వేయకూడదని చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. విజయ్ కుమార్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఉమా మాధవి మేడం, చెప్పండి మేడం. నమస్తే అమ్మా. నమస్తే మాస్టర్స్, అందరికి నమస్తే. నమస్తే ఈ మేడం. జ్ఞానాన్ని ఇచ్చిన సరోజమ్మ మాటకు, త్రిమూర్తులకు, త్రిమాతలకు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. దీంట్లో ఇంతకు ముందు విజయలక్ష్మి మేడం చెప్పింది కదా, ల్యాక్ అబండెన్స్. అది ప్రతిరోజు మనము మార్నింగ్ లేస్తేనే నా లైఫ్ లో అన్ని సమృద్ధిగా ఉంది అని ప్రకృతి మాతను చూసి చెప్పుకుంటా అంటే చాలా ఆనందంగా ఉంటుంది మాస్టర్స్. చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కటి నాలో అన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనం ఈ భూమిపై జీవించడానికి మనం ఎందుకు వచ్చామో మనకు అన్ని ఇచ్చింది మా జగన్మాత. ప్రతి దాన్ని మనం లేకుండా దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ఉన్నదాన్ని మనం అబ్జర్వ్ చేయటం లేదు. ఎప్పుడైతే ఉన్నదాన్ని మనం అబ్జర్వ్ చేసి దాన్ని ఫీల్ అవుతామో అది మనకి ఇంకా సమృద్ధిగా అబండెన్స్ తో మనం జీవించగలం అనేది నాకు అర్థమైంది మాస్టర్స్. మరి ఇంకొకటి, బ్రహ్మ వచ్చి వేదాల గురించి చెప్పినారు, సరస్వతి మాత వేదాంతం గురించి చెప్పింది. వేదాంతం అంటే వేదాంతం అంటే ఆత్మ జ్ఞానం. ఆ వేదాలలో ఏది అంతరార్థం ఉందో, మనం ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, జ్ఞానం అంటే ఏమి, అజ్ఞానం అంటే ఏమి, దాంట్లో అద్భుతంగా చెప్పింది అమ్మ. ఆ వేదాంతం గురించి చెప్పింది. ఆ వేదాంతమే ఇప్పుడు మనకి సరోజమ్మ ప్రతి వారము వెడ్నెస్డే చెప్తా అండి. అది వింటా ఉంటే మన లైఫ్ ఎందుకు వచ్చినామో బాగా అర్థమైతా ఉంది. సాక్షాత్ ఆ సరస్వతి మాతనే వచ్చి మనకందరికి చెప్తా ఉండనే ఫీల్ అవుతున్నాం మాస్టర్స్. చాలా అద్భుతంగా ఉంది. ఆ సాక్షితత్వం గాని, ఆ సమర్పణ భావం గాని చాలా అది ఇంప్లిమెంట్ మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసినామంటే చాలా ఆనందంగా ఉంటాం. అంటే మన లాస్ట్ వీక్ కానీ సాక్షితత్వంలో అమ్మ చెప్పించుడు, మీరు ఎప్పుడు ఇది మాయ బజార్ వేసుకొని చూస్తుంటారా నేను. ఆ మాయ బజార్ మనం ప్రతి క్షణము మనం చూస్తుంటాం సార్. ప్రతి క్షణము. ఎందుకంటే మనము చక్కని ఆ పాస్ట్ లో వెళ్ళిపోయి దాన్ని ఫీల్ అవుతుంటాం. అప్పుడు ఎరుక అనేది ఎరుక అవేర్నెస్ రావాలి మనకు. అవేర్నెస్ వచ్చేసి నేనే కదా ఈ డివైన్ ప్లాన్ వేసుకొని వచ్చింది. ప్రతి క్షణం మనం అనుకుంటా ఉంటేనే మనం సమర్పణ అనే భావం యాక్సెప్ట్ చేయగలము, లేకుంటే యాక్సెప్ట్ చేయలేము. ప్రతి క్షణం ఈ జ్ఞానం వింటూ, మనం ధ్యానం చేస్తూ, మనము ఇంప్లిమెంట్ చేస్తానే అనుకుంటా ఉంటేనే మనము ఫర్దర్ ముందుకు వెళ్తాం. లేకుంటే పాస్ట్ నే పట్టుకునేసి అదొక బ్లాక్ లాగా ఏర్పడుతుంది కానీ అమ్మనింది. ఆ బ్లాక్స్ అవే బ్లాక్స్, మానసిక తలంలో అవే బ్లాక్స్ అని చెప్పింది. చాలా అద్భుతంగా ఉంది ఈ జ్ఞానాన్ని ఇచ్చిన అమ్మకు, జగన్మాతకు. ఇంకొకటి, ఇప్పుడు విజయలక్ష్మి అమ్మ మేడం గారు చెప్పినా కదా, ఇంకొకటి డివైన్ ప్లాన్, కొన్ని డివైన్ ప్లాన్స్ మనము మన లైఫ్ లో వచ్చినప్పుడు ఇలాంటి డివైన్ ప్లాన్స్ చేసుకుని వచ్చినామా అని కానీ మనకు ఒక వండర్ అవుతుంది. ఇలాంటివి కానీ మనం తీసుకుని వచ్చినామా. అమ్మ చెప్పించుడు నో జడ్జిమెంట్ అని చెప్పింది. నో జడ్జిమెంట్. దాంట్లో మంచి లేదు, చెడు లేదు. నువ్వు ఊరికే సాక్షిగా చూసుకుంటూ పోడు. ఒక సినిమాని ఎలా చూస్తా వెళ్తావో జడ్జిమెంట్ లేకుండా, నీ లైఫ్ లో గాని ఏది జరిగినా, ఏ సన్నివేశం జరిగినా, ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఏది జరిగినా గానీ నువ్వు సాక్షి తత్వంలో చూస్తా ఉండు, అంతేగాని దాన్ని జడ్జ్ చేయొద్దు. దాన్ని ఒక ఇది సినిమా, ఒక కథలాగా అల్లద్దు. జరిగిపోయిన దాన్ని వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇలా అలా చేయొద్దని చెప్పింది. ఆ పాయింట్స్ మాత్రం చాలా బాగున్నాయి మాస్టర్స్. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిందే. అది ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన సరోజమ్మకు, మాస్టర్స్ అందరికి మెనీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాధవి మేడం, చాలా చక్కగా చెప్పారు. అంతేకాకుండా ఇంకొక పాయింట్ మేడం, ఇక్కడ మనము సోల్ ప్లాన్ మనం ఏదైతే తీసుకొని వస్తామో అప్పుడు మనకు మాస్టర్స్ మీరు ఇది కూడా ఒక టైంలో చెప్పారు మేడం. మీరు ఇన్ని కష్టాలు మీరు మోయలేరు, మీరు ఇన్ని వద్దు అన్నా కానీ లేదు మనం చేయగలము, మేము చేయగలము అనేది మనం తీసుకొస్తాము అని చెప్పి మేడం చెప్పారనమాట. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మనం ఏవైతే మనం అనుభవిస్తున్నామో దానికి మనమే కారణం కానీ వేరే వాళ్ళు కారణం కాదు అని మనకు మేడం ఒక 100 సార్లు చెప్పింది. ఇదే ఇప్పుడు మనము చేసుకుంటున్నాం అనమాట. అయినా మనం ఎప్పుడైతే భౌతికత్వంలో ఉంటామో ఇవన్నీ వస్తాయని మనకు సీతామాత ద్వారా, ఇప్పుడు సరస్వతి మాత ద్వారా చెప్పడం జరిగింది మాస్టర్స్. అంటే మనం అర్థం కాదు, అంత
అమ్మ వాళ్ళే అంటే సరస్వతి మాత, లక్ష్మీమాత, పార్వతీ మాత, ఇంత అంటే సీతామాత వీళ్ళే భౌతికత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా బాధలు పడడం జరిగింది. ఇంకా ద్రౌపది మాతను మరి గురించి అమ్మ చెప్పడం జరిగింది, ఎంత బాధలు పడ్డారు ఏంటి అన్నది. కాబట్టి ఇంకొకటి సార్, ఎంత కాంట్రాస్ట్ కి ఉంటుంది. వెళ్తే అంత జ్ఞానాన్ని పొందుతాం సార్. ఎస్ ఎస్ మేడం. ఎందుకంటే ఎప్పుడైతే ఆ కాంట్రాస్ట్ వెళ్తే ఊబిలో అంత జ్ఞానాన్ని చిక్కుకుంటామో పొందుతాం. అప్పుడు నేనే ఎందుకు అని ఆలోచిస్తాము. ఎస్ ఎస్ మేడం. ఆలోచిస్తాం అప్పుడు, ఎందుకు నాకు ఇలా, నేను ఇలా సఫర్ అవుతున్నాను, ఎందుకు నాకు ఇలా జరుగుతానని మన గురించి మనం ఆలోచిస్తాము. మన ఎక్కడ స్ట్రగుల్ అవుతుంటామో, ఎక్కడ మనము స్ట్రక్ అవుతుంటామో అప్పుడు మనం ఐడెంటిఫై చేయగలము సార్. అది అమ్మ చాలా అద్భుతంగా చెప్పింది ఆ పాయింట్స్. చాలా మెనీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు పాయింట్స్. అంటే ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం ఏదైతే ఎస్ సార్. మనం తీసుకొని వచ్చామో మన ప్లాన్, సోల్ ప్లాన్, ఎస్ సార్. అది మనము ఎవరిని నింద చేయవలసినది అవసరం లేదు ఎస్ సార్. అని మనం దీని ద్వారా తెలుసుకోవాలి మాస్టర్స్. ఈ ఎపిసోడ్లో మనకు అద్భుతంగా చెప్పడం జరిగింది ఈ విధంగా. ఇంకా ఎవరు మాస్టర్స్ హ్యాండ్స్ రైజ్ చేయండి మాస్టర్స్. మాస్టర్స్ ప్రతి వారము మనకి సరితా మేడం చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా చూడండి ఒకసారి. మాస్టర్స్ అందరూ ఖచ్చితంగా మీకు తెలిసినది షేర్ చేసుకోండి, ఈ ప్లాట్ఫామ్ మనది అని చెప్తూ ఉన్నారు మాస్టర్స్. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేసుకోండి మాస్టర్స్, మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం షేర్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ వేదాలను గురించి, వేదాలు ఏ విధంగా మనకు రాను రాను ఎలా పోయినాయి అన్నది, అంటే వాటిలో జ్ఞానాన్ని ఎలా మనకు తగ్గుతూ వచ్చింది, దాన్ని ఎలా భౌతికం చేశారు అన్నది మాస్టర్స్ చెప్పడం జరిగింది. దాన్ని మరలా చెప్పుకుందాం. గిరిజా మేడం మనకు రెడీగా వచ్చారు. మేడం, గిరిజా మేడం స్టార్ట్ చేయండి. సార్ పద్మావతి మేడం ఫోన్ అది ఆమె హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్, తనకి ఇవ్వండి ఛాన్స్, తర్వాత ఏది మాట్లాడతాను. పద్మావతి మేడం? అంటే ఇద్దరు పద్మావతులు ఉన్నారు, నేను ఒకరిని. ఓకే, పద్మావతి మేడం. నమస్తే సార్. నమస్తే సార్. ఒక్క నిమిషం మేడం ప్లీజ్. మేడం మీరు ఓకే మేడం, మాట్లాడండి మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. మనకు ఏదైనా ఈ మేడం సరస్వతి మేడం ఈ ఎపిసోడ్ లో చెప్పిన విధంగా ఒక పాయింట్ సార్, మనకి ఏదైనా బాధ ఒక యుగ అనేది కలిగినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసి అక్కడ ప్రేమను పుట్టించుకొని ఆ ప్రేమ అనే ఒక కొత్త ప్రపంచం, న్యూటన్ ప్రపంచాన్ని మనం సృష్టించుకుంటే అద్భుతంగా ఉంటుంది అనే పాయింట్ మనము ఇందులో గమనించాము. అదే విధంగా మనము ధ్యానంలోకి వచ్చిన తర్వాత 14 సంవత్సరాలు అయింది. ప్రతిరోజు నేను ఎందుకు వచ్చానురా నాకు అనిపించేది, ఎందుకంటే నేను ప్రజెంట్ లో ఉండలేకపోయేదాన్ని. నేను రావడంలో నేను కావాల్సిన నాకు ఏంటి అంటే ప్రజెంట్ లో జీవించాల, ఆ థాట్స్ అన్ని నేను వచ్చానన్నమాట. ఒక్కసారి సరోజిని మేడం మనకి కడతాల్లో ఒక స్పీకర్ గా చేసినప్పుడు, మేడం యాంకరింగ్ చేసినప్పుడు మేడము కొన్ని ఎగ్జాంపుల్ చెప్పింది. మన లేమిని వదిలేసినప్పుడు మనం ప్రజెంట్ లో అవును, మనం లేమిని ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడే ఉన్నదాన్ని గుర్తిస్తాం. మనకు ఉండవలసింది ఎరుక, ఉండకూడదు అహము. అదే విధంగా లేమిని కూడా వదిలేసినప్పుడే ప్రజెంట్ లో జీవిస్తామని అమ్మ పదే చెప్పింది. అది 5-6 సార్లు ఆ స్పీచ్ వినేసి నేను ఒక్కటే నాకు ఏదైతే కావాలో ఈ మేడం ద్వారా నాకు లభించింది. ఇంక అప్పటి నుండి ఇంకా ఆమె గ్రూప్ లో జాయిన్ అవ్వడం, ఇంకా అన్ని వినడం, అన్ని చేసింది. అప్పుడు నేను ఏదైతే కోల్పోయానో లేనిదన్నీ వదిలేశాను, ఉన్నది గుర్తిస్తే అద్భుతంగా ఉంది నా లైఫ్. మంచి ఫ్రెండ్షిప్, మంచి లైఫ్, మంచి వ్యక్తులు, మంచి ఫ్యామిలీ, వీటినే గుర్తించాను. మంచి సత్సంగం, మంచి పిఎంసి ఛానల్, మంచి సత్సంగం, బివైఎం మన గ్రూప్ ఎంత అద్భుతం, ఇలాంటివన్నీ గుర్తించడం, ప్రకృతిని ఆస్వాదించడం, మొక్కలను ఆస్వాదించడం, మంచి పుస్తకాలు చదవడం, మంచి ప్రోగ్రామ్స్ చూడడం, అన్నిటి ఉన్నదాన్ని మనకు ఉన్న దాంట్లో మంచి వాటిని గుర్తిస్తూ పోతూ ఉంటే అద్భుతంగా ఉంది. అసలు ఇప్పుడు ప్రజెంట్ లో ఉంటాను, ఒక సెకండ్ అటు ఇటు వెళ్ళినా మళ్ళీ ప్రజెంట్ లోకి వచ్చేస్తున్నాను. ఎంత అద్భుతం. ఈ రోజు మనం సాక్షి చెప్తుంటే మన కోసమే మళ్ళీ 30 లేపినట్లు అమ్మ చెప్తా ఉందన్నమాట. ఆ రోజు నుండి మేడంకి నేను ఒకటే చెప్పిన, అమ్మ నేను ఫస్ట్ పడిపోయినది లేమిని వదిలేసి ఉన్నదాన్ని గుర్తించండి, అక్కడే పడిపోయానమ్మా మీకు అని చెప్పాను అమ్మ చింతామణికి వచ్చినప్పుడు. అందుకని ఇక్కడ సరస్వతి మేడం అమ్మతో కూడా మనకు చెప్పడం అదే, మన ఎన్నో జీవితాలను ఎంతో మందిని ఉద్ధరించేకి ఏ విధంగా మనం వచ్చామనుకుంటామో, కానీ మనల్ని మనం ఉద్ధరించేదానికి కూడా వచ్చామని అమ్మ 1000 Seeds of Joy లో ఎన్నో విధాలుగా మనకు గుర్తు చేసింది. అంటే
మనలో ఉన్న శక్తిని, మనలో ఉన్నటువంటి దీనిని మనం గుర్తించినప్పుడే మనము ముందుకెళ్తాం అన్నమాట. ఈ ఈ క్షణం మనము ఇదే అమూల్యమైనది. భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ప్రెజెంట్ లో జీవించడం. ఇక్కడ దీనితోనే స్టార్ట్ చేయాల. లైఫ్ ఉండేది ఇందులోనే. అసలు ధ్యానం చేస్తే ఫస్ట్ మనకి కావాల్సింది, మనం అది ఇది అని పరుగులు కాదు. ఫస్ట్ ప్రెజెంట్ లో జీవించడం ఫస్ట్ నేర్చుకుంటే అందులోనే ఉందంతా. అందుకే పత్రి సారు శ్వాసనే పట్టుకోమన్నారు. ఎందుకంటే శ్వాస అనేదే ప్రెజెంట్ లో ఉండేది అదొక్కటే అన్నమాట. అందుకని దాన్నే మన గురువుగా ఇచ్చినారు అని అనిపిస్తుంది. సరోజిని మేడంకి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ మేడం. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనే దానికి మీరు ఎగ్జాంపుల్. అవును సార్. అంటే ఇంత హ్యాపీకి మీరు కారణమే ఇంత మేడం హ్యాపీగా చెప్పిన అన్ని పాయింట్ విషయాలు నుండి నేను చెప్తున్నారు. దానికి అంటే అద్భుతం మేడం. అంటే మీరు వర్తమానంలో ఎలా జీవించేదానికి ఇన్ని తోడ్పడుతున్నాయి. మీరు ఎంత పాజిటివ్ గా చెప్తున్నారు మేడం. అది మేడం, ఒక్కొక్కటి ఇంత పాజిటివ్నెస్ ఉండడం మూలంగా మీరు ఆ విధంగా జీవించుతున్నారు. ప్రతిదీ పాజిటివ్ గా తీసుకుంటున్నారు మీరు. అందువల్లనే మనం ఎప్పుడైతే పాజిటివ్ గా ఉంటామో మన చుట్టుపక్కల అంతా కూడా పాజిటివ్నెస్ వస్తుంది మేడం. ఆ ఎనర్జీస్ కూడా పాజిటివ్ గానే ఉంటాయి. దానికి మీరు ఎగ్జాంపుల్ అన్నమాట. వండర్ఫుల్, వండర్ఫుల్ మేడం. పద్మావతి మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. గిరిజా మేడం. మాస్టర్స్, ఉమ్మాండాల్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన హృదయాలు ఉప్పి అందరికి పంచుకునే మంచి ఒక ఇది సువర్ణ అవకాశము. బాగుంది సార్. అందరు చెప్పే పాయింట్స్ వెరీ వాల్యుబుల్. వాళ్ళ అనుభవం ఆచరించి అనుభవించి దాంట్లో నుంచి సారాంశాన్ని మనకు చెప్తుంటే ఇదే కదా భగవద్గీత. ఏదైనా సరే ఒకటి విన్నప్పుడు ఎంత ఆనందం పొందుతామో ఈ అనుభవాలు కూడా జ్ఞానంలోంచి వచ్చిన సారాంశమే కదా. ఇది ఎంత ఇదిగా చెవులకు ఎంత అమృత ప్రాయంగా ఉంది. వింటుంటే మనదైనా ఒకటే, మీరు చెప్పినా ఒకటే, నేను చెప్పినా ఒకటే అన్నట్టుంది నాకైతే. ఇప్పుడు అందరిది ఒకటే, అందరి ఆత్మ ప్రయాణం ఒక్కటే. అందరం సరిగా పిల్ల కాలువలండి సాగరానికి కలిసే ప్రయాణం దిశలోనే ఉన్నాం మనం అనిపించినప్పుడు సంతోషము. నీకంటే ముందు నువ్వు వెళ్తున్నావా నేను వెళ్తున్నావు అనేది కాదు ముఖ్యము. ఇప్పుడు అదే తోవలో ఉన్నాము. ప్రజెంట్ చాలా బాగుంది సార్. ఈ సాక్షి తత్వము ఇది దీంట్లో ఏది ఇప్పుడు అన్నిటికీ మూలం మనసే. ఒకదాన్ని ఆధారం చేసుకొని ఇంకొకటి ముందుకు సాగుతా ఉంటుంది. మనసు లేకపోతే ఇంకా అది ఇది లేదు. మనసు సరే ఉండి మనసుకు మరీ ఎక్కువ మనసు ఆడి దాన్ని స్వేచ్ఛగా వదిలేస్తే చేసే పని అది చేస్తుంది. దాన్ని నియంత్రించుకోవాలి. అట్లే అనుభూతులు అది లేకుంటే మామూలుగా ఈ అనుభూతులు రావు. శారీరకమైన అనుభూతులు కానీ ఈ సంతోషాలు ఇవన్నీ రావు. దాన్ని ఇది చేస్తే మనం ఇంకా మనోభావం లేకపోతే ఇంక అసలు మనం మళ్ళీ దానికి మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఆత్మానుభూతిగా దాన్ని ఎలా మార్చుకోవాలి అన్నప్పుడు ఇది లేకపోతే అది లేదు. దీంట్లో మనము రససిద్ధిని తీసుకుంటూ దీని నుంచి అంటే ఇది లేకపోతే అది లేదు. మనం ఇప్పుడు కర్త కర్మ క్రియ అన్నట్టుగా అన్ని రోల్స్ మనమే పోషిస్తూ మనం దీంట్లో నుంచి బయటపడుతూ కొంచెం కొంచెం ముందుకు వెళ్తున్నాము. వెళ్ళే దాంట్లో మనం ఎంతవరకు ఏ విషయంలో డైలీ బేస్ లో ఈ రోజు నిద్ర లేసిన నుంచి నేను ఎంతవరకు దేన్ని అబ్జర్వ్ చేయగలిగినాను, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను, తద్వారా నేను ఎలా ఉన్నాను అనేది కూడా ఆ స్వీయ పరిశీలన ఇవన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి సార్. చాలా బ్రహ్మాండంగా ఉంది. అదే నేను అమ్మ చెప్తా ఉంటే ఆ మనోతలం పైన మన ఇంద్రియాలతో బయట కనపడే దృశ్యాలన్నిటి మనము అవి చక్కచక్క వెళ్ళిపోతా ఉంటాయి. మనోతలం స్క్రీన్ అని చెప్తే మనకు థియేటర్ గుర్తొస్తుంది. సినిమా థియేటర్. ఆడు ప్రొజెక్టర్ అక్కడ పైన ఉండి వాడు రీల్ రన్ చేస్తుంటే స్క్రీన్ పైన ఆ దృశ్యాలన్నీ కదిలి ఎలా ముందుకెళ్తా మనల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతాయి. కానీ అక్కడ కూడా మనం ఒక చోట ఒక చోట అన్న ప్రొజెక్టర్ ఇప్పుడు లేదు అట్లా. స్క్రీన్ డైరెక్ట్ ఇప్పుడు డిజిటలైజ్డ్ అన్నమాట. అక్కడ ఉండి అక్కడ కూడా ఒక చోట ఉన్నట్టుండి ఒక చోట చిక్కుకుపోతాము. ఒక సన్నివేశం చాలా బాగా నచ్చింది. అక్కడ నిలబడిపోతాం. ఒకసారి నిలబడిపోతాం. మనమేమో నిలబడతాం. ఒక్క క్షణం నిలబడినా ఇక్కడ వితిన్ లిప్త కాలంలో జరిగిపోతా ఉంటాయి ఎన్ని ముందు. కానీ చూడు ఆ క్షణం మనం ఆడ నిలబడిన దాని ఎన్నో పోయింటాయి. అబ్జర్వ్ చేయలేక వెళ్ళిపోతుంది మనకు ముందు. ఇట్లా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అదే మాయలో పడి కొట్టుకుపోకుండా మళ్ళీ స్వస్థితికి వచ్చి
మనం చేసుకోవాలి. అదే మాదిరి మన ఇంట్లో పరిస్థితులు కూడా ఏదైనా వచ్చినప్పుడు, ఓహో మనం మాట్లాడుతున్నాం ఈ విషయం ఎంతవరకు పోతా ఉంది, ఎక్కడున్నాం లోపల, మనం బయట మాట్లాడుతున్నా ఇన్నర్ లోపల కూడా ఇంకొక డైరెక్టర్ ఉండి వాడు అదే ఉన్నాడు కదా, అసలు చూసి చేసేవాడు చేయించేవాడు అన్ని తానే ఉన్నాడని ఆయన అబ్జర్వ్ చేసుకుంటూ అంతా మనం ఎప్పుడైతే ఎరుక గమనించుకోగలుగుతామో సింహాసనం మీద మన కూర్చున్న వ్యక్తి. సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇదిగా ఉంది సార్. నేను ఆ విషయంలో స్వీయ అనుభూతి పొందుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మ సాక్షితత్వం చేసేటప్పుడైతే మాకు కరెక్ట్ ఆ రోజు ఆ అమ్మ కూడా చెప్పాను అనుకుంటా, ఎలా ఉన్నారు మేడం అంటే, బాగున్నాం మేడం, వర్షం కుంభవృష్టి స్టార్ట్ అయింది, మాకు చాలా బాగుంది ఈ రోజు, పొద్దు నుంచి వర్షం బీభత్సంగా పడుతుంది అని చెప్పాను. పొద్దున స్టార్ట్ అయిన వర్షము సాయంత్రం 5 వరకు ఒకటే ఆ ఫోర్స్ లో పడేసరికి వంకలు వాగులన్నీ పొంగి ఉధృతంగా ప్రవహిస్తూ 20 నిమిషాల్లో మనం గమ్యాన్ని చేరుకోగలం అనే చోటికి 2 గంటలు పడతా ఉంది. అట్లా ఇంకొంచెం లోతట్టు ప్రాంతాలు అయితే ఇంకా ఎక్కువ. అసలు కొన్ని చోట్ల నిలబడిపోయినారు, పిల్లలు పోయినారు స్కూల్ కి, నా డాటర్ మనవడు మనవరాలు వాళ్ళు రాలేదు. ఆ పొద్దున జరుగుతుంది సెషన్, మనకు 4కు స్టార్ట్ అయింది, అప్పటికి కూడా రాలేదు. పాప మాత్రం లక్కీగా 12 గంటలకంతా వాళ్ళు అలర్ట్ అయ్యి స్కూల్ వాళ్ళే పంపించినారు. ఓకే, అన్ని ఈ లోపల జరిగే పనులన్నీ జరుగుతున్నాయి. ఇదే సిచ్యువేషన్ ఇంకొకప్పుడైతే, ఇంతకుముందు అయితే అమ్మ దాని మీదనే మనసుండి ఇక్కడంతా సముద్రాలు పొంగి పొర్లుతా హృదయంలో నానా బీభత్సం జరిగేది. అట్లాంటి నిన్న ఎంత స్టేబుల్ గా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నానో. ఊరికే వార్త మధ్య మధ్యలో ఫోన్స్ వస్తాయి, పాప ఏంది స్టేట్ ఏంది అంటే, ఉన్నారమ్మా అందరూ పిల్లలందరూ ఇరుక్కుపోయారు, ఐఐటి కోచింగ్ సెంటర్ లో నిలబడిపోయినారు, అక్కడి నుంచి రావడానికి లేదు, 6 అడుగులు ఉండే పిల్లోడికి కూడా ఇక్కడ వరకు నీళ్లు వస్తున్నాయి, ఎట్లా వస్తాయి, వెహికల్స్ రావడానికి లేదు, ఇంకా పెద్ద ఎత్తైనట్టు అయితే గానీ రాగలరు. అట్లే ఒకరు వెయిట్ చేసి ఫోన్లు చేసుకుంటా, తను తల్లి కాబట్టి తన తిండి కూడా ఇంపార్టెంట్ ఇవ్వకుండా అదే ఉంది. కానీ మనము ఇది కాదా, మనకి ఏది కావాలో ఆ టయానికి చేసుకుంటూ సత్సంకల్పంతో సద్భావనతో, ఇది మనకొక్కరికి వచ్చిన కష్టం కాదు, అందరికీ వచ్చిన కష్టం. ఎంతమందో ఉన్నారు కదా ఇక్కడ బరోడాలో, మేము ఒక్కళ్ళేమే కాదు, ఏది ఎలా జరగాలన్నా దానిలో జరుగుతుంది అనేసి ఎంత స్టేబుల్ గా ఉండి నన్ను, నేను ఆ రోజు రీట్రీట్ కి రాకపోయినప్పుడు కూడా మీరందరూ ఎంతో ఉత్సాహంతో ఎంతో ఇదిగా ఉంటే కూడా నాకేమాత్రం లోపల అక్కడికి అమ్మ ఫోన్ చేసి ఏంటి మేడం స్టేటస్ అన్నప్పుడు కూడా అమ్మకి అదే చెప్పారు, మేడం ఇది మీరు చెప్పిన టెస్ట్ కి పరీక్ష, నేను స్టేబుల్ గా ఉన్నానా లేదా అనేది, మిగతాటన్ని కారణాలు కాదు మేడం అని చెప్పి చెప్పుకున్నాను అనమాట. నిన్న అదే విధంగా చేసి 5 గంటలకి ఇంటికి, ఇంకొకతను ఎవరో ఒకరు ఉంటారు, కార్యం లేని కారణాలు ఉండవని చెప్పేసి ఒక ఆయన తీసుకొచ్చి ఒక స్పాట్ లో నిలబడితే, అక్కడి నుంచి పాప పోయి 2 వీలర్ తీసుకొని, మా బాబు వేసుకున్న 2 వీలర్ అక్కడే పడేశారు, వీళ్ళు పోయి చిన్నగా ఆ బాబుని తీసుకొచ్చినారు. 5 గంటల వరకు ఫుడ్ లేకుండా అప్పుడు వచ్చి తీసుకొని అంతే. కానీ ఇక్కడేమో నాకు 5:30 వరకు వినగలిగిన సెషన్ వింటా, నా మధ్యన ఫోన్లు, నా కొడుకు అమెరికా నుంచి ఇది ఇట్లుంది కదా గుజరాత్ లో పరిస్థితి ఏంటని ఫోన్లు. మరి ఇంత ఇదైతే నాకేం టెన్షనే లేకుండా ఇది హాయిగా రిలీవ్ అయ్యి, కానీ ఫోన్లు వస్తా డిస్టర్బెన్స్ గా ఉంటే లీవ్ అయినా మాస్టర్, నాకు అది ఒక గీటు అయి నిజంగా ఇట్లా మనం ప్రతిదాన్ని ఓవర్టేక్ చేస్తూ వెళ్ళిపోవాలి ముందుకు జీవితం. అదే అనుకున్నా నేను. అది ఏంటి బయట వాళ్ళకి వస్తే ఒక రకమా, మనకు వస్తే ఒక రకమా కాదు, అన్ని వేళలా అన్ని పరిస్థితులు ఉండేదానికి ట్రై చేయాలి. ఎంత చేసినా ఈ మాయదారి మనసు అది అడ్డపడుతుంది, మాయలో పడుతుంది, వ్యామోహాలు ఎన్ని ఉంటాయి, వాటిని కూడా జయించే ఇదిలో ఒక్కొక్కటి ఓవర్కమ్ చేసుకుంటూ, అమ్మ ఇచ్చిన జ్ఞానము, పత్రిసారి ఇచ్చిన జ్ఞానము, మనందరి ఇది సత్సంగము, ఇప్పుడు అన్నట్టు మన ఫ్యామిలీ గుర్తొస్తుంది, బీవైఎం ఫ్యామిలీ. ఇంతకుముందు అయితే మన వాళ్ళు, మన బంధువులు, ఎవరో ఫ్రెండ్స్ 1-2-3 ఉంటాయి, ఇప్పుడు అది కాదు. మొత్తం మనకి ఇక్కడ ఎవరెవరైతే ఇదేస్తారో, ఈరోజు మాట్లాడడం అది కాదు, సెషన్ లోకి వస్తే అందరినీ చూడొచ్చు అనే ఒక చిన్న ఇది. అంటే ఇది కూడా వ్యామోహం వ్యామోహం ఇది జ్ఞానానికి సంబంధించిన ఒక ఇది. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా ఉంది సెషన్. అదే అన్ని లేనిది అని కాకుండా ఉన్న దానికి మనం విలువనిచ్చి దాని విలువ గమనిస్తూ ఉంటే ఆటోమేటిక్ ఇంకా లేదు, సోర్స్ లేదన్నప్పుడు ఇంకా లాస్ట్ లో ఇంకా నెక్స్ట్ స్టెప్ పడదన్నప్పుడు సోర్స్ ఓపెన్ అవుతుంది సార్. డెఫినెట్ గా అది నా అనుభవంలో జరుగుతా ఉంది. ఎవరికైనా అంతే, ఆ విశ్వాసము ఆ నమ్మకము ఉండి ముందుకు అడిగేస్తే బ్రహ్మాండంగా జరుగుతుంది. నిన్న ఇప్పుడు ప్రజెంట్ మనకు పొద్దున పూట జరిగే ఈ సెషన్ కూడా 4వ రోజు ఈ రోజు. అది లవ్, అది గ్రాటిట్యూడ్, అది దీప్తి మేడం చేసేది. అది మనం అర్థవంతంగా ప్రతి పదానికి మనం చేస్తే నేను ఎంతమంది అప్పుడు సంకల్పం, అప్పుడు లోపల అది వింటా ఉన్నా మనకేం జరగాలి ఇక్కడ మైండ్ లో, ఓహో నేను ఏం చేశానో, ఎవరికి ఏం చేశానో వాళ్ళందరికీ నేను సారీ చెప్తున్నా, నాకు వాళ్ళు ఐఎమ్ సారీ. ఆ పదాలు 4 దానికి సంబంధించినటువంటి మనం దాని లోపల మనకి ఏమేమైతే ఉన్నాయో అవన్నీ పాస్ చేసుకుని యూనివర్స్ కి అది వింటూ మమేకమైనప్పుడు లోపల పొరలు కరుగుతా వస్తాయి సార్. నిజంగా నాకు అక్కడ హృదయానుభూతి అంటున్నామే మనము,
అహం ప్రేమలో హృదయంలో దేవుణ్ణి చూస్తున్నారని రోజు పెడుతున్నాము. ఇక్కడ అక్కడ టచ్ అవుతుంది, ఆడ హ్యాపీనెస్ మొదలవుతుంది, వస్తుంది, ఒక రకమైన ఆనందం వస్తుంది. ఇది ఈ అనుభవ సారాన్ని మనం గ్రహించేది అలవాటుగా చేసుకుందాం మాస్టర్. వస్తుంది, డెఫినెట్ గా ఇదే జరుగుతుంది ఇప్పుడు సెషన్ లో. అమ్మదేవాళ్ళు మీ అందరితో థ్యాంక్ యూ సార్. నేను ఏం మాట్లాడాను మాస్టర్స్. మేడం చెప్పిన దాంట్లో మనకి మన సరోజ మేడం చెప్పింది గుర్తుకు రావాలి. ఆగమా పాయన అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా వచ్చినది ఆగదు, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దాన్ని మనము ఎప్పుడైతే అబ్జర్వర్ గా ఉంటామో అప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. అంతేకాకుండా ఆత్మ పురోగతిలో ప్రయాణం ఎవరిది వాళ్ళదే మాస్టర్స్. ఒకరికొకరు ఎప్పుడు కంపారిజన్ కాదు, ఎవరి పురోగతి వాళ్ళదే. అంతేకాకుండా ఇంకొక పాయింట్ చెప్పింది మనకి ఈ ఎపిసోడ్ లో మేడం, ఈ పురోగతి కూడా ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఒకసారి ఆగిపోవచ్చు, ఒకసారి స్పీడ్ గా జరగవచ్చు, ఒకసారి అసలు కొద్ది రోజులు ఏమీ లేకుండా ఉండొచ్చు. కానీ దేన్నైనా సరే మనం యాక్సెప్టెన్స్ చేయాలా అన్నది ఈ ఎపిసోడ్ లో మనకు సరోజ చెప్పింది మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, గిరిజా మేడం. అది నిజం సార్, కరెక్ట్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఇంకా ఎవరైనా మాస్టర్స్? నీలిమా మేడం. నమస్తే సార్. అందరూ చెప్పనివ్వండి అని నేను ఊరుకున్నాను. ఏ మేడం? అందరూ షేర్ చేయనివ్వండి అని నేను ఊరుకున్నాను. అందరూ షేర్ చేయటం లేదు కదా, అందుకనే. సరే, అదే సార్. ఇందులో అమ్మ సృష్టి అని చెప్పినప్పుడు నాకు ఈ ఈ గ్రూప్ ఇది ఒక సృష్టి. దీంతో మీతోటి కానీ ఎవరితోటి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క మెంబర్ తోటి మాట్లాడినప్పుడు ఒక తెలియని ఆనందం. అందరికీ ప్రేమ, అదేంటి ఎక్కువ తక్కువ అని చెప్పడానికి లేకుండా అందరూ అదే లెవెల్లో మాట్లాడతారు. అసలు ఇట్లా తూచుకుంటుంటే కష్టాలు అనేది చూస్తే అది ఎక్కడో పైన ఉంది. నాకు వచ్చిన బ్లెస్సింగ్స్ చూస్తే అసలు ఇంక కిందకి ఎట్లా భూమిని అంటుకుండేటట్టు అంత కష్టాలు ఎక్కడో పైకి వెళ్ళిపోయినాయి. లాగేశారు, దేవుడు లైట్ గా లాగేశారు. ఓన్లీ బ్లెస్సింగ్సే ఉన్నాయి. ఆ బ్లెస్సింగ్స్ ఎప్పుడు దేవుడికి గ్రాటిట్యూడ్. చిన్న విషయానికి కూడా అది న్యాచురల్ గా వచ్చేస్తుంది. అది ఎంత బాగుందో ఈ అనుభూతి. ఇది సృష్టి, ఇది కూడా ఒక సృష్టే కదా. మన పిల్లల్ని కన్నప్పుడు ఓకే, కొత్తగా మనం లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అవన్నీ ఒక ఆనందం. ఇదొక అన్సెల్ఫిష్. అక్కడ సెల్ఫిష్ రీజన్ ఉంది, ఇక్కడ అసలు సెల్ఫ్లెస్ గా ప్రతి ఒక్కళ్ళు చేసి మేడం ఇది ఏదో స్ట్రక్ అయింది, ఒకసారి మీ వీడియో ఆఫ్ చేసుకోరా నీలిమా మేడం. ఓకే రమాదేవి మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సరోజమ్మ. నమస్తే మాస్టర్స్ అందరికి. ఈ దీంట్లో ఈసారి అమ్మ చెప్పిన దాంట్లో ఈ ఎపిసోడ్ లో సోల్ మేట్స్ గురించి, సోల్ ట్రైబ్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ సోల్ మేట్స్, సోల్ ట్రైబ్స్ ఎలా తీసుకొచ్చారంటే సరస్వతి అమ్మ ఆవిడ సృష్టి చేసేటప్పుడు తను వేదాంతాన్ని బయటికి తీసుకురావడానికి తన చుట్టూ కూడా కొంతమందిని తీసుకొస్తూ గాయత్రి మాతను కూడా తెచ్చుకోవడం జరిగింది. అలాగే మనం కూడా మన అనుభవాలను పూర్తి చేసుకోవాలి అన్నప్పుడు మనం కూడా సోల్ మేట్స్ ని తెచ్చుకుంటాము అని చెప్పారు. ఈ సోల్ మేట్స్ తో మనం వస్తాము, మన అనుభవాల కోసమే వస్తాము. కానీ మన అనుభవాలు వచ్చేటప్పటికి ప్రతిదానికి నెగిటివ్ రాగానే దానికి కారణం నువ్వేనంటే ఎదుటి వాళ్ళని చూపించడం మాత్రం బాగా అలవాటు పడిపోయి ఉన్నాము. ఇప్పుడు అమ్మ చెప్పిన జ్ఞానం వల్ల ఏంటంటే దానిని పూర్తిగా దాటగలిగే స్థితికి చేరుకుంటున్నాం. అది 1, 2 అని చెప్పడానికి పెద్ద చాంతాడు ఉంది. కానీ ఇప్పుడు నాకు బాగా నచ్చినప్పుడు నా ఆత్మ ప్రయాణంలో మనకి సోల్మేట్ గా నేను ఈ గ్రూప్ ని BYM గ్రూప్ లోకి రావటం, మీ అందరితోని పరిచయాన్ని చేసుకోవటం, మీ అనుభవాల ద్వారా ప్రతి వారం అన్నమాట. అసలు మామూలుగా ఉట్టప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఎంత ఆత్మ ఉన్నతీకరణ జరుగుతుందంటే అంత జరుగుతుంది అనమాట. యాక్చువల్ గా లాస్ట్ వీక్ నాకు ఒక
ఏం చెప్పాలంటే ఒక లోపల భయం అనుకోవచ్చు, ఏమో నాకు తెలియదు దాన్ని ఏమనుకుంటారు. ఒకటి ఉంది. అది ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు ఎవరైనా కళ్ళు మూసుకుంటూ బ్లాక్ అనుకోవచ్చేమో. కళ్ళు మూసుకుంటే నేను చెప్పలేకపోతున్నాను. ఆ సబ్జెక్ట్ నా నోట్లో నుంచి రావట్లేదు. నేను ఎదుటి వ్యక్తిని చూస్తున్నప్పుడు ఎవరితోయితే చూస్తున్నానో వాళ్ళు ఎవరైనా కళ్ళు మూసుకొని ఉంటే నేను చెప్పలేకపోతున్నాను అనేది నాకు అర్థమైంది. అది ఇంతవరకు నాకు గమనించుకోలేకపోయాను. లాస్ట్ వీక్ సరిత మేడం కళ్ళు మూసుకుంటే తర్వాత అడిగాను, ఏంటి మేడం నేను ఓపెన్ చేయగానే మీరు కళ్ళు మూసుకుంటున్నారు, నేను చెప్పేది నచ్చట్లేదా లేకపోతే కరెక్ట్ గా చెప్పట్లేదా అంటే, అదేం కాదమ్మా మీరు చెప్పడం మొదలు పెట్టగానే ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకని నేను కళ్ళు మూసుకుంటున్నాను అన్నారు. తర్వాత CCCలో సబ్జెక్ట్ చెప్తాను మొదలు పెట్టాను, సుష్మా మేడం ఏమో దీంట్లోకి వెళ్ళిపోయారు, ఎనర్జీతో కళ్ళు మూసుకుని వెళ్ళిపోయారు. ఇంకా అంతే, నాకు టాపిక్ రావట్లేదు లోపల నుంచి, చెప్పాలనుకున్న విషయాలన్నీ కట్ అయిపోతున్నాయి. అది నాకు అప్పుడు ట్రిగర్ అయ్యింది అనమాట. అంటే నాలో ఈ బ్లాక్ ఉంది, దాన్ని నేను ఓవర్కమ్ చెయ్యాలి అంటే ఎదుటి వాళ్ళు కళ్ళు మూసుకున్నా నేను చెప్పే స్థితికి రావాలి. ఇలాంటివన్నీ కూడా నాకు ఇంత చక్కగా అంటే ఎవరు తిట్టకుండా కొట్టకుండా నా బ్లాక్స్ క్లియర్ చేసుకోవడానికి ఒక మంచి ఫ్యామిలీని తెచ్చుకున్నాను. నాకు నేనే అప్రిషియేట్ చేసుకుంటున్నాను అనమాట. మామూలుగా అనుభవాలుగా అయితే ఇంట్లో భర్త పిల్లలు తిడతారు చుట్టుపక్కల వాళ్ళు. అనుభవాలు ఇక్కడైతే ఎవరు తిట్టరు. భయంలో మంచిగా పురోగమనం చెందుతున్నాను. ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. సార్ థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అమ్మకి, సరోజమ్మకి, నా పురోగమనానికి అన్ని రకాలుగా సహాయం చేసిన సరోజమ్మకి చాలా 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 కృతజ్ఞతలు. ఈ మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమాదేవి మేడం. మీరు చెప్పినట్లు ఈ ప్లాట్ఫామ్ ఉండేదే మనందరి కోసం మేడం. మనకు సరోజమ్మ ఎప్పుడు అదే చెప్తారు, ఈ ప్లాట్ఫామ్ ఉండేది మనందరి కోసం. మీరు ఏది కావాలంటే అది మాట్లాడుకోవడానికి, మన అభిప్రాయాలు ఒకరికొకరం తెలుసుకునేదానికి, మన ఆత్మ పురోగతికి మనమందరం ఉపయోగించుకోవాలి ఎంత వీలైతే అంత అని సరోజ మేడం మనకి ఎప్పుడూ చెప్తుంటారు మేడం. కాబట్టి మాస్టర్స్ మీరు ఎప్పుడు కూడా నేను ఇది మాట్లాడకూడదు, అది మాట్లాడకూడదు, అది అంటే ఏమనుకుంటారు, ఇది అంటే ఏమనుకుంటారు, అవన్నీ వదిలిపెట్టేయండి మాస్టర్స్. ఇది మన ప్లాట్ఫామ్, మీరందరూ ఖచ్చితంగా మాట్లాడండి. ఏది వస్తే అది మాట్లాడండి మాస్టర్స్. సరోజ మేడం, అరుణ మేడం, మీరు కూడా మీకు ఏది వీలైతే అది మాట్లాడండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది మన ప్లాట్ఫామ్. మీకు ఏది తెలిస్తే మీరు వింటూ ఉంటారు, విన్న వాటిలలో మీకు ఏది వీలైతే అది చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారో అది చెప్పండి, పర్వాలేదు. ఎవరు ఏమనుకోరు మేడం. ఇక్కడ అందరికీ ఏమీ తెలియదు, మాకు కూడా ఏం తెలియదు, ఎవరు ఏమనుకోరు ఇక్కడ. ఇది మన కోసం, మనం తెలుసుకున్న దానికోసమనే, అంతే. అంటే మీరు చెప్తా ఉంటే ఏమవుతుందంటే మీకు కొంచెం కొంచెం అలవాటు అవుతుందన్నది మా అభిప్రాయం, అంతే. ఎవరం ఒకేసారి ఎవరు అన్ని నేర్చుకోలేరు, అందరూ ఒకేసారి మాట్లాడలేము. మేము ఇంత మాట్లాడుతున్నా మాకు కూడా మీరు చూస్తూనే ఉన్నారు, తడబాటు పడుతూనే ఉన్నాము. ఒక్కోసారి మాకు రావట్లేదు. ఇందాక నాకు పేరు గుర్తు రాలేదు, సరస్వతి మేడం అని చెప్పినాను, ఆనంద కర్ణేష్ గారి పేరు గుర్తు రాలేదు నాకు ఫస్ట్ చెప్పినప్పుడు. మనకు జ్ఞానమే అక్కడ ముఖ్యం లేదు సార్, ఆ పాయింట్ ముఖ్యం. క్యారెక్టర్స్ ఎవరు చెప్పిన అందరూ అలా కాదు మాస్టర్స్, ఏమి ఇబ్బంది లేదు మనకి. అవును, మరి అదే మీరు అసలు ఏదైనా point సరే వచ్చింది. మీ అభిప్రాయం మీరు వెల్లడించండి. మీరు సాధ్యమైనంత వరకు మాట్లాడడానికి ట్రై చేయండి మాస్టర్స్. ఎందుకంటే ఇక్కడ మాట్లాడటం అలవాటు అయితే మీరు ఎక్కడైనా మాట్లాడగలరు, ఏదైనా మీరు జ్ఞానం పంచగలరు. వేరే వాళ్ళకి పంచాలనుకున్నట్లయితే మీరు స్టార్ట్ చేయాలి ఎక్కడో చోట అది ఇక్కడే స్టార్ట్ చేయండి. మన ప్లాట్ఫామ్ ఇది, మీరు ఇక్కడ స్టార్ట్ చేసినట్లయితే బాగుంటుంది. ఎక్కడో స్టార్ట్ చేస్తాం, ఏదో చెప్దామని అనుకునే దానికంటే బదులు ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేయండి. మీరు ఎప్పుడైనా సరే జ్ఞానం పంచాలా 10 మంది దగ్గరికి అని అనుకున్నప్పుడు మన దగ్గర మన అనుభవాలే కాదు మాస్టర్స్, మనం తెలిసినది ఒక 10 మందికి పంచాలా, మీకు తెలిసిన వాళ్ళకు ఎవరికైనా అని అనుకున్నప్పుడు మనం ఏదో ఒకటి చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అట్లాంటప్పుడు మనం ఎక్కడో చోట స్టార్ట్ చేసుకోవాలి. ఓకే మాస్టర్స్. హైమావతి మేడం ప్లీజ్. నీలిమా మేడం నమస్తే సరోజమ్మ. మళ్ళీ మీకు ఇస్తాను మేడం. నమస్తే సరోజమ్మ, నమస్తే ఆల్ మాస్టర్స్. నాకు ఈ 15వ ఎపిసోడ్ లో ఒకటి బ్రహ్మ సృష్టి చేస్తుంటారు, వేదాలు అవన్నీ సృష్టి, వేదాంతం అమ్మ చేస్తుంది అంటే అంతం.
అంటే లాస్ట్ కు వేదాంతము అమ్మ సమాప్తం చేస్తుంది వేదాలను. మనం కూడా ఒక్కొక్కసారి చూడండి, ఇంట్లో ఏదైనా సమస్య రాగానే అందరు చెప్పిన తర్వాత కొంచెం ఏదో ఒకటి అట్లా అంటిస్తా ఉంటాం. అక్కడ నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా అన్నమాట, తప్పు తప్పు అని. కానీ ఇక్కడ అమ్మ కూడా చెప్పొచ్చు అన్నది నాకు అక్కడ అర్థమైనట్టు అనిపించింది నాకు అమ్మ ద్వారా. ఇంకొకటి, అమ్మకే కోపం వస్తే మనకేముంది, కోపం వస్తది అనేది ఒకటి అక్కడ. అది కూడా దాన్ని మళ్ళీ ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయింది అన్నారు కదా. కోపాన్ని మళ్ళీ ఆత్మానుభూతులలోకి మార్చుకున్నారు అమ్మ అన్నారు. అంటే మనం దేహానుభూతి తర్వాత ఆత్మానుభూతిలోకైనా వెళ్ళగలము, కోపాన్ని తగ్గించుకుంటే. ఎన్నో ట్రిక్స్ అమ్మ చెప్తూనే ఉన్నారు కదా, సరోజమ్మ కానీ మన సిసిసిలో కానీ. అది ఏదో ఒకటి. కానీ కోపం ఇంతకు ముందు వచ్చినంత రావట్లేదు మాస్టర్స్, ముందు చాలా ఎక్కువ వచ్చేది. కానీ తగ్గింది గమనించుకుంటే. గమనికే కదా మాస్టర్స్ మనం కూడా. అదొకటి నచ్చింది. సోల్ ట్రైబ్ అన్నారు కదా, అది కూడా నచ్చింది మాస్టర్స్ నాకు. ఎందుకంటే ఇంతకు ముందు ఏదన్నా అయితే మనకి ఎవరున్నారు అబ్బా తోడు, అట్లా ఈ చుట్టాలు వస్తారా, ఫ్రెండ్స్ వస్తారా, రారా అనేది ఒకటి ఉంటూ ఉండేది. ఇప్పుడు లేదు. కాకపోతే నాకు ఇక్కడ నచ్చిన పాయింట్లు అన్నమాట. ఓ మనతో సోల్ ట్రైబ్ ఉంది, ఇంకేం పర్లేదు. అమ్మతో వెళ్ళినప్పుడు కూడా ఏదన్నా అయినప్పుడు, అవునమ్మా మనం అంతా ఒక సోల్ ట్రైబ్ కదా అనేదా అని గుర్తొస్తూ ఉండేది అనమాట అమ్మతో తిరిగినప్పుడు, చేసినప్పుడు. అది చాలా బాగా నచ్చినట్లు అనిపించింది మాస్టర్స్. అదే చెప్పాలనుకున్నాను. అంటే మనతో ఇంతమంది బివైఎం ఫ్యామిలీయే ఉంది, సోల్ ట్రైబ్, సోల్ ఫ్యామిలీ, అదొకటి. కోపం ఒకటి, సృష్టి, ఇవన్నీ నాకు దీంట్లో అంటే చాలా ఉన్నాయి అనుకోండి. ఉన్నా కొన్ని మనకు ఇక్కడ మన పరంగా మనకు కొన్ని అర్థమవుతాయి కదా. అది ఆ అర్థమైంది, నాకు అలా అనిపించింది మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హేమావతి మేడం. థ్యాంక్ యూ. అంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కోపాన్ని ఎలా మనం ఓవర్కమ్ కావచ్చు అనే దాన్ని బాగా చెప్పడం జరిగింది. ఈ ఎపిసోడ్లో ఇంకొకటి అంటే సరస్వతి మాతకు కొంచెం అసూయ వచ్చినప్పుడు దాన్ని ఒక పార్ట్కి, శరీరంలో ఒక భాగానికి మాత్రమే అన్వయించుకొని దాని నుంచి వాళ్ళ సోల్ ట్రైబ్స్ తోటి కలిసి ఎలాగా ఈ సృష్టిని అంతా సృష్టించడం అని చెప్పడం, అద్భుతంగా చెప్పడం జరిగింది మాస్టర్స్. ఇక్కడ మనకు ఇంకొకటి ఏంటిదంటే, మనకు ఒక మేడం ఒక చార్ట్ చేసి మనకు చూపించడం జరిగింది ఈ ఎపిసోడ్లో అద్భుతంగా. అంటే సోల్ మేట్ అంటే ఎవరు, సోల్ ఫ్యామిలీ అంటే ఎవరు, సోల్ గ్రూప్ అంటే ఏంటి అని. దాంట్లో ఫస్ట్ సోల్మేట్స్ 7 మంది ఉంటారు ఒక్కొక్కరు అని చెప్పడం జరిగింది మాస్టర్స్. ఆ సోల్మేట్ని అందరినీ కలిపి ఇలాంటివి మళ్ళీ 7 కలిపితే సోల్ ఫ్యామిలీ అని చెప్పడం జరిగింది. అంటే 7 ఏళ్ళు 49 అని. ఆ 49ని మళ్ళీ ఇంటూ 7 తోటి కలిపితే సోల్ గ్రూప్ అని చెప్పడం జరిగింది మాస్టర్స్. చాలా అద్భుతంగా, అంటే మీరు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలా, మీకు ఎలా లింక్ ఉంటుంది ఒకరికొకరి అని మేడం మనకు అద్భుతంగా చెప్పింది అనమాట. ఆ మళ్ళీ సోల్ గ్రూప్ నుంచి సోల్ ట్రైబ్ ఇంటూ 7 వేస్తే సోల్ ట్రైబ్, దాని నుంచి మళ్ళీ ఇంటూ 7 వేసినట్లయితే సోల్ నేషన్, దాని నుంచి మళ్ళీ ఇంటూ 7 వేసినట్లయితే గ్రేట్ నేషన్ అని అలా చెప్పడం జరిగింది మాస్టర్స్. అంటే ప్రతి దానికి 7 ఎంత ఇంపార్టెంట్ అన్నది అక్కడ మనం ఇంకొకటి కూడా గమనించవచ్చు మాస్టర్స్. అలా మాస్టర్స్. నీలిమా మేడం, మీరు మధ్యలో ఇందాక కట్ అయింది. అవును సార్, కరెంట్ పోయి మళ్ళీ వచ్చింది, అందుకని. అదే మేడం, పర్వాలేదు, చెప్పండి మేడం. అదే సార్, కష్టాలు లేవా అంటే ఉన్నాయి, కానీ అనుభవించి దాంట్లో మునిగిపోవడం అనేది జరగట్లేదు. ఏదో చక్కగా తేలుతూ ఎంతో హ్యాపీగా ఉంది. దానికి అమ్మకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ గ్రూప్ గాని, అన్ని నాలెడ్జ్ గాని, మనల్ని ఒక్కొక్క మెట్టు పైకి తీసుకెళ్ళడం. అంటే ఏదో జనరల్ అనెస్థీషియాలో సర్జరీ జరిగినట్టు అది అయిపోతుంది, కానీ మనకి తెలియట్లా. ఆ కర్మలు అవన్నీ క్లెన్సింగ్ అన్ని అయిపోతున్నాయి, బట్ తెలియకుండా జరిగిపోతున్నాయి. అది కూడా పెద్ద బ్లెస్సింగ్ కదా అనిపిస్తుంది. ఇప్పుడు గిరిజా మేడం చెప్పినట్టు
వాళ్ళ పిల్లలు రాలేదంటే టెన్షన్ అయ్యారన్నారు కదా, అదే రకం ఇప్పుడు మా అబ్బాయి బయట ఫస్ట్ టైం వాడు ఇల్లు వదిలి బయటికి వెళ్ళడం. కానీ ఎంతో హ్యాపీగా పంపించాను. ఆ తర్వాత కూడా కూర్చొని ఆలోచించడము ఏం లేదు. అక్కడ వాడు కూడా హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. నేను హ్యాపీగా ఉన్నాను. ఏడుపులో అలా ఏమీ లేదు. నేనే అనుకుంటా ఉన్నాను, నన్ను నేను ఫూల్ చేసుకుంటున్నానా అని మళ్ళీ మధ్యలో క్వెషన్ యేసుకుంటూనే ఉన్నా. బట్ చూస్తే హ్యాపీగా ఉన్నాడు. ఎప్పటికైనా ఎళ్ళాల్సిందే. ఆ! నాకు కరెక్ట్ టైమ్ వచ్చినప్పుడే బాబుని పంపించాడు అనిపించింది. ఇదివరకైతే నేను ఎంత బాధపడుండేదాన్ని అసలు. నిజంగా నేనొచ్చి మిమ్మల్ని కలిసానంటే, మీ ఇంటి నుంచి ఎళ్ళేటప్పుడు నేను ఏడుస్తా. అంత ఇదైపోతాననమాట. అది నా నేచర్ ఒకప్పుడు. ఇప్పుడు బాబు ఎళ్ళినా గూడా నేను ఇంత ఇదిగా ఉన్నానంటే నాకే ఇప్పుడు రమాదేవి మేడం చెప్పినట్టు నన్ను నేను ప్యాట్ చేసుకొని ప్రతిరోజు చెప్పుకుంటున్నా, అబ్బా! ఎంత మార్పు అని. గుడ్ సెల్ఫ్ లవ్ చేంజ్. పెరిగిందనమాట మీకు. సెల్ఫ్ అప్రిషియేషన్ చేసుకోవాలి మీరు. అదే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అద్భుతం మేడం. ఏదైనా మాస్టర్స్, నాకు కూడా మాస్టర్స్ ఈ మధ్య కాలంలో ఏదైనా సరే ఒక పనికి జరగాలని పోయినప్పుడు ఆ పనిలో అంతా పాజిటివ్నెస్సే మాస్టర్స్. ఎక్కడ నెగిటివ్ కనపడడం లేదు. మన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా, పనిచేసే వాళ్ళు కూడా మనకు అద్భుతంగా ఉంటున్నారనమాట. ఎక్కడ నెగిటివ్ వాళ్ళు కనపడడం లేదు. అంటే మన దృష్టికోణం మారితే మారుతుంది అని మేడం చెప్తా ఉంటారు చూడండి. అలాగా ఇప్పుడు ఏ పనికి పోయినా కానీ అంతా పాజిటివే అనమాట. ఎక్కడ చూసినా కానీ అంతా కోఆపరేషనే అనమాట. మాస్టర్స్ అందరూ మనకు తెలియని కూడా తెలియదు ఎవరో వాళ్ళు, అయినా కానీ చాలా చాలా పాజిటివ్గా హెల్ప్ చేస్తున్నారు మాస్టర్స్. వాళ్ళకందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట. అంటే మన దృష్టికోణం మారుతూ ఉంటే మనం ఎలా మారుతాం అనే దానికి నాకు చాలా చాలా ఈ మధ్యకాలంలో తెలుస్తున్నాయి మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. నీలిమ మేడం. మేడం ఉమామాదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి మేడం. సెకండ్ టైం నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం. సార్ ఇప్పుడు గిరిజా మేడం చెప్పినారు కదా, విశ్వాసము నమ్మకము అని, దానిపైన కొంచెం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని నాకు అనిపించింది, అందుకే చెప్పండి మేడం. రామాయణంలో శబరిమాత ఉంది కదా సార్. శబరిమాత వచ్చేసి తను మాతంగ మహర్షిలో పేరు నాకు సరిగా గుర్తు లేదు సార్. ఆ మహర్షి దగ్గర వచ్చి ఆత్మజ్ఞానాన్ని, అంటే భవబంధాల నుంచి బయటపడాల స్వామి, నాకు ఆ జ్ఞానాన్ని బోధించండి అని అంటే అతను ఇది ఆ జ్ఞానాన్ని బోధించినాక తర్వాత అతను బాడీ వెకేట్ చేయాల్సి వస్తుంది. మహర్షి బాడీ వెకేట్ చేయాల్సి వస్తే అతను ఆ మహర్షి ఏం చెప్తాడంటే తెలుసా, శబరిమాతను నువ్వు ఋష్యముఖ పర్వతం దగ్గర వెళ్ళు, అక్కడ శ్రీరామచంద్రుడు వస్తాడు, నువ్వు ఆయనను కలువు అని చెప్పాడు. అంటే ఆమె ఆ జ్ఞాన మహర్షి పైన ఎంత విశ్వాసం పెట్టుకొని చూడండి. అంటే ఇది జరిగింది ఎప్పుడో త్రేతాయుగం ఎప్పుడో కదా జరిగింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వస్తాడు అని అన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది తను. శ్రీరామచంద్రుని కోసం అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి, అంటే గురువు పైన అంత విశ్వాసం పెట్టుకుని ఆ నమ్మకం ఎప్పుడైతే పెట్టుకుందో తప్పనిసరిగా అది జరిగింది తన లైఫ్ లో. శబరిమాత లైఫ్ లో జరిగింది. ఆ శ్రీరామచంద్రుని కలిసింది, మళ్ళీ తను ఆ జ్ఞానాన్ని పొందింది, అన్ని చేసింది. అలాగే మనము ల్యాక్ అబండెన్స్ గురించి మాట్లాడినప్పుడు మనము ఆ విశ్వాసం, ఆ నమ్మకం అనేది మనలో ఉండాలి. ఎప్పుడైతే ఆ విశ్వసిస్తామో ఆ సృష్టిని, ఈ యూనివర్స్ ని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ప్రతి ఒక్కటి మనకు జరుగుతుంది అని ఆ నమ్మకం నాకు ఉంది సార్. అది చెప్పాలనుకున్నా. మళ్ళీ నీలిమ మేడం చెప్పింది చూడండి, పిల్లలు పుట్టినప్పుడు ఆనందం, అంటే ఇది బాహ్య, ఇది శారీరక సుఖం అంతే. అంటే బాడీ అంటే శారీరక సుఖము. అంతేగాని ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని వింటున్నామో మనం, ఇప్పుడు 1000 seeds of joy సాక్షి తత్వాన్ని ఏదైతే మేడం ఇస్తా అంటే విజ్డమ్ అది వింటున్నామో అది ఆత్మానంద అనుభూతి సార్. ఏ దాంతో మెజర్మెంట్ చేసేట్లేదు, ఆత్మానందభూతి. అది మేడం ఒక 10 నిమిషాలు చెప్పినా గానీ మేడం కోసం ఎప్పుడు వెడ్నెస్డే వస్తుంది, ఎప్పుడు విందాము అనే ఒక కుతూహలతో, ఒక ఎక్సైట్మెంట్ తో ఎంతో వేచి చూస్తున్నాం మనం అందరూ ఆ జ్ఞానాన్ని పొంది. అంటే జ్ఞానం వినడమే కాదు, దాన్ని అర్థం చేసుకునేదే ఒక పెద్దది సార్.
ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో వింటారు, వాళ్ళకి అందరికి అర్థమవుతుందా అంటే అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. దాన్ని లోతుగా ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో అదే పరమానందం సార్. అది చెప్పాలనుకున్నాను అంతే. థ్యాంక్ యూ. కరెక్ట్గా చెప్పారు మేడం. గురువు మీద నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఎప్పుడైనా కానీ ఆ నమ్మకం లేకపోతే మనము ఎక్కడ పురోగతి సాధించలేము మేడం. ఎక్కడైనా విశ్వాసం, నమ్మకం అనేటివి ఆ రెండు చాలా మూల స్తంభాలు అన్నమాట గురువు మీద. ఆ నమ్మకం లేకపోతే మనం ముందుకు పోలేము. థ్యాంక్ యూ మేడం. ఉమామాధవి మేడం. గిరిజా మేడం. అదే సార్, మనం ఇవన్నీ పాటిస్తున్నాము, అన్ని చేస్తున్నాం. దేనికది ప్రతిదీ ఇంపార్టెంటే. కానీ మనము ఇంతకుముందు జరిగింది గతం సార్. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనము దేన్నైతే మనం వర్తమానంలో ఒకటి మాత్రమే కదా మనం ఏదైనా సాధించాలి, మార్చుకోగలము అనే దానికి కూడా వర్తమానం ఒకటే మనకు బహుమానము అని మనము ఎన్నిసార్లు వినడం జరిగింది. మనం ఆచరిస్తున్నాం దాన్ని కూడా. అది జరిగిపోయింది. ఇంకా దాన్ని మనం మార్చలేము. దాన్ని పట్టుకొని వేళాల్సిన పని లేదు. అట్లా జరిగినప్పుడు కూడా మనలో ఎంతో నిస్సత్తువ, నిర్వీర్యత, అది ఏదో కోల్పోతాం. ఎనర్జీని అంతా ఇదైపోతుంది, లాస్ అయిపోతుంది. అక్కడ దాన్ని అట్లా పోగొట్టుకునే బదులు దాన్ని వదిలేసి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం ఉండగలిగినప్పుడు దానికి కావాల్సిన భవిష్యత్తు కావాల్సిన ఒక పునాది, ఏదో ఒకటి, ఒక ఆలోచన గానీ దాని నుంచి ఏదో ఒకటి మనకు దొరుకుతుంది. ఒక మెసేజ్ గానీ, ఒక సందేశం గానీ వస్తుంది. దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళగలిగే దానికి ఇదైతుంది. అక్కడ కూడా మనకు ఎరుకతో ఉండి కరెక్ట్ గా అక్కడ కూడా మనము ముందుకు వెళ్ళినప్పుడు ప్రతిదీ మనం దాంట్లో నేను ఫలితాన్ని పొందగలుగుతున్నాను సార్. అది ఎందుకంటే ఎప్పుడైనా మనం ఇప్పుడు ఎట్లా జీవిస్తున్నాం అనేదే కదా మనకు ప్రజెంట్ ఇది కావాల్సింది. ముందుది కాదు, వెనక కాదు, ఇదంతా ఏది. కానీ ఈ రోజు ఎట్లా జీవిస్తున్నాం అనేదే భవిష్యత్తుకు మనకు అది పనికొస్తుంది. అది ఒక పునాది అవుతుంది. కాబట్టి ఈ మిగతా అన్ని విషయాలు, కర్మ సిద్ధాంతం తెలుసు, ప్రతిదీ తెలుసు, మనం ఏం చేస్తే ఏమొస్తుందో తెలుసు, ఇవన్నీ తెలుసుకుంటున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు ఎక్కడుండాలో అక్కడే ఉంటాము. ఒక్కోసారి ఫోర్స్ ప్రవాహం ఎక్కువైనప్పుడు ఒక అడుగు ముందుకు పడుతుంది, ఒక్కోసారి నిలబడుకుంటాము, ఒకసారి కింద పడి మళ్ళీ లేస్తాము. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ అనుభవిస్తానే ఒక స్థితికి, అమ్మ అంటుంది చూడు, ఆ శూన్య స్థితికి ఇవన్నీ కనపడవు. అప్పుడు ఆ కష్టాలు కూడా అవి కూడా తీయగా అనుభవిస్తాం, హాయిగా అనుభవిస్తూ ముందుకు వెళ్ళిపోయేదానికి చాలా మనం చేసే ఇప్పుడు ఈ ప్రయాణము, మనం అందుకుంటున్న ఈ జ్ఞానము, మనల్ని నడిపిస్తున్న ఈ ఆ గురు మండలి అంతా మనం అందులో ఒక భాగం కాబట్టి చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్. మన ఈ ఆత్మ ప్రయాణము దేన్ని మనం సుగమం చేసుకుందాం, అంతే పంచుకుందాం. అరుణ మేడం మాట్లాడండి. మీరు మాట్లాడండి మేడం. విశ్వంలో ఉన్న పరమ గురు మండలికి, సరోజమ్మకి, ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి ఆత్మ ప్రణామం. నాకు ఇక్కడ అమ్మ చెప్పిన దాంట్లో చాలా నచ్చింది ఏంటంటే సార్, బ్రహ్మ ఈ సృష్టిని సృష్టిస్తూ వేదాలు ఇచ్చారు మనకి. అయితే అమ్మ మనకేమి ఇచ్చిందంటే ఆధ్యాత్మికతను, అంటే వేదాంతాన్ని మనకు ప్రసాదించారు. దాని వలన మనలోనే ఆత్మ ఉంది అన్న ఎరుకని మనకి గుర్తు చేశారమ్మ. అది నాకు చాలా నచ్చింది. అయితే మనము కొంచెము అంటే పురుష తత్వంలో ఉన్న లక్షణాల్లోనేమో లోభము, మోహము, అర్షడ్ వర్గ, ఇవి ప్రాపంచిక సంబంధించిన విషయాలు ఇవన్నీ ఉన్నాయి. శ్రీతత్వంలోనేమో ప్రేమ, నమ్మకం, ధైర్యం, ఆనందం, తృప్తి ఇవన్నీ ఉన్నాయి అని నాకు అర్థమైంది సార్. అయితే నాకు పత్రిసార్ సాంగత్యంలోను ఈ మహాగురువుల యొక్క స్వాధ్యాయంతోనూ నాకు నచ్చిన విషయం ఏంటంటే తృప్తిగా ఉండటం ఒక్కటే. ఉన్న దానిలో ప్రతి విషయాన్ని ఒప్పుకుంటూ యాక్సెప్ట్ చేస్తూ తృప్తిగా ఉండటమే జీవితం యొక్క మహోన్నత లక్ష్యము అనుకుంటున్నాను. అయితే ప్రతి ఒక్కరిలోనూ జెండర్ గా పురుషులు స్త్రీలు అన్నది లేదు. ఎవరైతే అమ్మ యొక్క డివైన్ క్వాలిటీస్ తో ఉన్నారో వారిలో పురుషులైనా
అమ్మ యొక్క డివైన్ క్వాలిటీస్ తో ఉన్నట్టు అలా అర్థమైంది సార్. నాకు నా జీవితంలో నాకు ఏం తెలిసిందంటే నా ఆలోచనల మీద, నా మాటల మీద, నా చేతల మీద ప్రతి క్షణం ఎరుపుతో ఉండాలి. అది అర్థమవుతుంది. ఒకేళ అప్పుడప్పుడు తప్పుతాను, కానీ వెంటనే నన్ను నేను సరి చేసుకుంటాను సార్. ఈ అమ్మ యొక్క జ్ఞానానికి ఈ ఆనందంగా ఉండటం అంటే ఏంటో తెలిసింది సార్. ఇది నాకు నా జీవితంలో నాకు గొప్ప కానుక అనిపించింది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. అరుణ మేడం, మీరు మాట్లాడినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను మాట్లాడండి అని చెప్పినందుకు, మీరు మాట్లాడినందుకు థ్యాంక్ యూ మేడం. మీరు ఆనందంగా జీవించడము, తృప్తిగా జీవించడము, ఇవి ఎవరికైనా జీవితంలో కావాల్సినవి అవే మేడం. ఆనందమే. మనం లైఫ్లో ఇక్కడికి వచ్చిందే ఆనంద స్వరూపులం. మనం ఆనందంగా జీవించడం కోసమే ఇక్కడికి వచ్చాం, కానీ దాన్ని మనం వచ్చినాక మర్చిపోతూ ఉంటాం అన్నమాట. మరలా మనం మామూలుగా మాయలో పడి మనం కొట్టుకుంటూ ఉంటాం, మనకందరికీ తెలిసిందే. కానీ మీరు ఆనందంగా జీవిస్తున్నామంటున్నారు, అది వండర్ఫుల్ మేడం. ఎరుకతో జీవిస్తున్నామంటున్నారు, అది వండర్ఫుల్. అంతకంటే తృప్తిగా జీవిస్తున్నామని చెప్తున్నారు, అంతకంటే ఇంకేం కావాలి మేడం. థ్యాంక్ యూ మేడం. అరుణ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. నమస్తే సంధ్య మేడం, మాట్లాడండి మేడం. నమస్తే సరోజమ్మ, అందరు మాస్టర్స్కి నమస్కారం అండి. నేను ముందుకి ఇప్పటికి ఈ అమ్మ చెప్పిన పాయింట్స్ అందరు చెప్పినవి ఏంటంటే, ముందు ఎప్పుడు నాకు 90% చాలా బాగున్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు కృతజ్ఞత చెప్పుకోవడం అనేది తెలిసేది కాదు. అప్పుడు ఎప్పుడు లేని దాని గురించి ఆలోచించేదాన్ని. ఇప్పుడు ఈ క్లాసుల వల్ల ఇవన్నీ, ఇప్పుడు ఈ సజ్జన సాంగత్యం మనందరం కలవటం వల్ల, ఇన్ని నేర్చుకోవటం వల్ల, ఓహో ఉన్నాటికి ఎన్నిటికి కృతజ్ఞత, 90% ఉన్నప్పుడు ఆటికి కృతజ్ఞత చెప్పుకోవాలని తెలియలేదే ఇన్ని రోజులు. ఇప్పుడు వాటన్నిటికీ కృతజ్ఞత చెప్పుకున్నాను. ఏదో 4-3 లేవు, కానీ అది కూడా మనం తెచ్చుకున్నదే అని చెప్తున్నారు కదా. అలా ఇంకా అమ్మ చెప్పే దానికి ఎంతో తృప్తిగా నన్ను నేను ఎన్ని మార్చుకుంటున్నానా అని నాకు అర్థం అవుతుందండి ఈ క్లాసుల ద్వారా, అమ్మ చెప్పే జ్ఞానం ద్వారా. ఇంకా అమ్మ వేదాంతం ఈ చెప్పింది, అసలు అమ్మ అంత వాళ్ళకే అలా కోపం వస్తే మనకి ఎట్లా, మనం కూడా ఒక క్షణంలో ఆ గడిలో ఎలా మార్చుకోవాలో నేర్చుకుందామని ఈ క్లాస్ ద్వారా నేను ట్రై చేస్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. సంధ్య మేడం ఒకటి అద్భుతంగా చెప్పారు మేడం. కృతజ్ఞత అనేది లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదని మేడం చెప్పారు మనకు. దీంట్లో మనం సృష్టి ఏదైనా జరగాలన్నప్పుడు ఓన్లీ వాళ్ళు వేద పండితులు వాళ్ళ మంత్రోచ్చరణ జరిగినా కానీ వాళ్ళకు ఎప్పుడైతే వాళ్ళకు తగ్గుతూ వస్తున్నాయో, వాళ్ళ ఎనర్జీస్ భౌతికంగా పెరిగి వాళ్ళ కృతజ్ఞత లేమి ఎప్పుడైతే వస్తూ ఉందో అప్పుడు వాళ్ళు బాహ్య ప్రపంచంలోకి వచ్చేసారు, ఆధ్యాత్మికంగా వాళ్ళు వెనకబడిపోయారని మేడం చెప్పడం జరిగింది. దానికి ముఖ్యమైన పాయింట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట. మనకి ఎప్పుడైతే కృతజ్ఞత అనేది ఉంటుందో జీవితంలోకి మనకు ఆటోమేటిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన కృతజ్ఞత లేదో లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేయడం మానేస్తూ ఉంటుంది అనేది మనకు అద్భుతంగా ఈ ఎపిసోడ్లో చెప్పారు మేడం మనకి. కాబట్టి మీరు దాంట్లో పనిచేస్తున్నారు కాబట్టి మీరు అద్భుతంగా ఉన్నారనమాట ఇప్పుడు. థ్యాంక్ యూ మేడం. గిరిజా మేడం, మీరు ఈ ఎపిసోడ్లో మాట్లాడండి. మీరు లాస్ట్ మీకు గిరిజా మేడం. గిరిజ సార్, జగిత్యాల గిరిజానా అంబటి గిరిజానా? జగిత్యాల గిరిజా మేడం. అదే కదా, నేను 2 సార్లు మాట్లాడినాను, అందుకే నిన్న అమ్మ చెప్పింది చూడు, కన్ఫ్యూజన్ లేకుండా. గిరిజా మేడం, ఏ గిరిజా మేడం అనేది మాట్లాడతారు కదా, మాట్లాడలేదు అందుకనే చెప్తున్నాను మేడం. ఏమో ఓపెన్ చేసుకోవట్లేదు వీడియో. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా? సరోజ మేడం మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడండి. ఒక మాట మాట్లాడండి, పర్వాలేదు, మీకు ఏది వీలైతే అది మాట్లాడండి. లాస్ట్ మీరే. నమస్తే మాస్టర్స్ అందరికీ నా ఆత్మాభివందనములు. సరోజమ్మ మాస్టర్కు నా వందనములు. మనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు దాన్ని అవేర్నెస్ తో గమనించి అక్కడ మనం వాళ్ళకు మనసులోనే సారీ చెప్పుకుంటే వాళ్ళకి ఆ ఎఫెక్ట్ లేకుండా ఉంటుందనే అభిప్రాయం నాకు తెలుసుకున్నాను సార్. నేను
మరి వాళ్ళకి ఎదుటి వారికి మనం మన వల్ల ఏది అపకారం జరగకూడదు. మనం కూడా అవేర్నెస్ తో ఉండి వాళ్ళన్నది నేను క్షమిస్తున్నాను, వాళ్ళన్న మాట నేను క్షమిస్తున్నాను, తర్వాత వదిలివేస్తున్నాను. కానీ నా వల్ల వాళ్ళకి ఏదైనా అపకారం జరిగింటే సారీ, ఆ కృతజ్ఞతా భావంతో మనము మెదులుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది అనే అభిప్రాయం నాకుంది సార్. అంతే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా చెప్పారు మేడం. మీరు ఫర్గివ్నెస్ ఎలా ఉండాలి, క్షమాపణ ఎప్పుడు చెప్పాలి ఏంటి అనేది అద్భుతంగా చెప్పారు. మేడం. అంతేకాకుండా మనం ఆనందంగా ఉండేదానికి ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు అనేది కూడా చెప్పారు. ఎస్, అది మనకు మేడం ఎప్పుడు చెప్తూ ఉంటుంది మేడం. మనం ఆనందంగా ఉండాలి, దాంట్లో తప్పులేదు. కానీ మనం చేసేటటువంటి ఏ పని వలన అయినా కానీ అది పక్క వాళ్ళకు ఇబ్బంది కలగకూడదు. మన ఆనందం అనేది ఎప్పుడు మేడం చెప్తూ ఉంటుంది మనకి. కాబట్టి మీరు అది ఫాలో అవుతున్నారు మేడం, అంతకంటే ఏం కావాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీరు పొద్దున్న జరిగే మనకు ఇప్పుడు 4 గంటలకు జరిగే ధ్యానంలో ఇవి మీరు చెప్పిన పాయింట్స్ కరెక్ట్ గా అయితే మేడం సూట్ అయిపోయినాయి. అవును, ఇంకేమి దీప్తి మేడం. దీప్తి మేడం. నమస్తే సార్. నమస్తే ఆల్ మాస్టర్స్. నమస్తే మేడం, నమస్తే. సోల్ ట్రైబ్ అంటేనే మన బీవైఎం. అమ్మా, అసలు ఎప్పుడు ఎంత లోగా ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మన ప్లాట్ఫామ్ లో ఏదైనా మీటింగ్ ఉన్నా, ఏదైనా సెషన్ ఉన్నా జాయిన్ అవుతే చాలు సార్, ఆటోమేటిక్ హీలింగ్ సార్. ఎందుకు అంటే మనందరం కూడా సెషన్స్ లో అటెండ్ అయినప్పుడు ఆ హయ్యర్ ఎనర్జీస్ తో ఉండడం వలన ఆ వైబ్రేషన్స్ ప్రతి ఒక్కరు తీసుకొని ఎలా హీల్ అవుతున్నారు అనే దానికి నేను ఎంతగానో ఎగ్జాంపుల్ సార్ నా లైఫ్ లో. నాకు మొన్న రీసెంట్ గా కూడా. సో అంటే ఇక్కడ ఈ 1000 Shades of Joy లో ఈ ఎపిసోడ్ కానీ ఇట్లా సోల్ ట్రైబ్ అప్పుడు ఎలాగా అయిందంటే సార్, ఈవెన్ నిన్న సినిమా చూసాను అనమాట. మా హస్బెండ్ ఏదో సినిమా పెట్టారు, మహారాజానో సంథింగ్. అది చూస్తూ ఉంటే ఏంటో సింక్ తగ్గింది, ఏంటో సింక్ మిస్ అయింది అనుకుంటున్నాను సార్. ఫైనల్ ట్విస్ట్ చూస్తే అక్కడ కూడా మన కాన్సెప్ట్స్ మనం పెట్టుకుంటున్నాం అనమాట. విలన్ ఉంటారు, హీరో వాళ్ళ డాటర్ ని ఏదో సఫర్ చేస్తారు. ఇదేంటి విలన్ తప్పు చేస్తే హీరో డాటర్, హీరో ఏం తప్పు చేయడు, ఏమై ఉంటది సోల్ కనెక్షన్ అంటే ఆలోచనలు సార్. వీళ్ళిద్దరు సోల్ కనెక్షన్ ఏంటి, ఈ జన్మల నుంచి వచ్చిందా, గత జన్మల నుంచి వచ్చిందా, అదేంటి ఆయన తప్పు చేస్తుంది, ఈయన పెయిన్ తీసుకుంటాడేంటి, మళ్ళీ ఈ హీరో ఏంటి ఇంత వైలెంట్ గా బిహేవ్ చేస్తే సింక్ మిస్ అయింది అనుకుంటున్నాను సార్. తీరా లాస్ట్ లో చూస్తే ఆ పాప విలన్ కూతురు అనమాట. అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఈయన హీరో ఎవరైతే ఉన్నారో సోల్ కాంట్రాక్ట్. మీకు అర్థమైంది కదా సార్, సోల్ కాంట్రాక్ట్. కొంచెం చూసా మేడం సినిమా, తర్వాత చూడలేదు నేను. చూడండి సార్, అసలు స్టోరీ నేను ఏం చెప్పట్లేదు, అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే సరోజమ్మ ఎప్పుడు చెప్తారు, ఫ్యామిలీ టైం ఉండాలి, పిల్లలతో ఆడుకోవాలి, హస్బెండ్ ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు చేసే పనుల్లో మనం ఒక ఇన్వాల్వ్ అవ్వాలంట. దట్ ఈస్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ అంట. అప్పుడు నాకు చూస్తే అమ్మ బాబోయ్ ఇది సోల్ కాంట్రాక్ట్. మీకు అర్థమైంది కదా, హీరో అన్నది సోల్ కాంట్రాక్ట్. విలన్ యొక్క కర్మని రిలీజ్ చేసుకోవడం కోసం, అంటే కర్మ అన్నది మనం ఎవరికైనా పెయిన్ వస్తే అది తిరిగి వస్తుంది, మనకి ఏదో రూపంలో వస్తుంది. అది సాల్వ్ చేయడానికి అంటే ఈ హీరో అనే ఒక సోల్ కాంట్రాక్ట్ ద్వారా ఎంచుకోబడ్డాడు. బట్ తన ఈ విలన్ కర్మని రిలీజ్ చేసుకున్నాడు త్రూ ద హీరో కాంట్రాక్ట్ అన్నమాట. అసలు అంటే ఒక సినిమాలో కూడా మనం ఇన్ని చూస్తున్నాం అంటే ఇంక మన లైఫ్ లో వచ్చే మనుషులు అవ్వచ్చు, సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అలా అనిపించడం అన్నది అంటే బాగా లోతుల ఈ సాక్షితత్వం అనే క్లాస్ ద్వారా తెలుసుకుంటున్నాం సార్. మీరు ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉంటే నేను అదే అనిపిస్తుంది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మనం జడ్జి చేయడం అన్నది తగ్గుతూ ఉంది. ఓకే వీళ్ళు నా కోసమే చేస్తున్నారు, మళ్ళీ మనం జడ్జి చేస్తే మళ్ళీ నేను కొత్త కర్మని ఓపెన్ చేసుకుంటున్నాను. కర్మ అనేది గుడ్ ఆర్ బ్యాడ్ మన కార్యం అని అంటారు కదా సార్. సో బట్ స్టిల్ ఎమోషనల్ గా మనం ఇదైనప్పుడు మళ్ళీ ఆ బాండ్ అనేది అవుతుంది. మన సరోజమైన అని చెప్తారు, అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్.
సో ఇవన్నీ రిలీజ్ చేసుకోవాలి అంటే అవేర్నెస్ తో ఎంత ఉండాలి. అలాగే మన మార్నింగ్ ఇప్పుడు మన మేడం చెప్పినట్టుగా, అందరు చెప్తున్నట్టుగా క్షమాపణ, ప్రేమ. ఊరికనే మన క్షమాపణ అండ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే కాదు, ఆ తర్వాత కృతజ్ఞత కూడా చెప్పుకోవాలి. అదే మనం మార్నింగ్ ప్రేయర్ మెడిటేషన్ చేసుకుంటున్నాం. ఇంకా ఆ మెడిటేషన్ చేసుకునే కొద్దీ ఇంకా ఇంకా పరివర్తన అన్నది వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. దీప్తి మేడం మనకు డైలీ 4 to 5 మార్నింగ్ మెడిటేషన్ ఫర్గివ్నెస్ మీద నడుస్తా ఉంది మాస్టర్స్. తప్పక అందరు జాయిన్ కండి. తప్పకుండా జాయిన్ అవ్వండి మాస్టర్స్. యా, మన సరోజ మేడం మనకి ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. జాయిన్ కండి మాస్టర్స్. సరోజ మ్యామ్ కూడా జాయిన్ అవుతున్నారు. చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మాస్టర్స్. గ్రూప్ ఎనర్జీస్ చాలా హై ఉంటున్నాయి. అందులోనే మనకు అన్ని క్షమాపణ, గ్రాటిట్యూడ్, మన మాస్టర్స్ అంతా సోల్ కాంట్రాక్ట్స్ ఏంటి, అంతా ఆ కనెక్షన్స్ ఏంటి, అవన్నీ మనం నెగటివ్ బ్లాక్స్ రిమూవ్ చేసుకోవాలి. అది లిటరల్ గా తెలుస్తుంది మాస్టర్స్. ఎందుకంటే అది చాలా ఓల్డ్ హవాయిన్ ఒక మాస్టర్, ఒక గాడెస్ అందించిన ఇది. సో అది మనందరం పార్టిసిపేట్ చేస్తున్న అవకాశం మన సరోజ మేడం గారు ఇచ్చారు. యూటిలైజ్ చేసుకుందాం మాస్టర్. సో చాలా అద్భుతంగా సాగుతుంది సార్. గుప్తా సార్ అందరూ చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు. ఇక్కడ ఈ రోజు సెషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మీరు సిసిసి లోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్లాస్ చెప్పినప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ చెప్పేవారు అందరితో. అదేంటి సార్, ఒక రిపీట్ చేయండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం. ఎస్ సార్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మనం. థ్యాంక్ యూ సార్. మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెరీ నైస్ సార్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరం కలిసి చెప్తాం సార్ ఒకసారి. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలి, మనసార్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంతే అంతే. ప్రతిరోజు చెప్పుకుంటాం అది. ఇప్పుడు అందరం కలిసి చెప్పుకుంటాం. ఎవరికి వాళ్ళు అందరం అన్ని చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు మనందరం పక్కన 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 ఉన్నాం కాబట్టి కలిసి చెప్పుకోవాలి. ఇంకా పవర్ఫుల్ గా రీచ్. ఇదే బలం బలగం మంది. సార్ ఇంకొకటి సార్, ఇక్కడ మన సోల్ కాంట్రాక్ట్స్, సోల్ ట్రైబ్స్ అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా సోల్ కాంట్రాక్ట్స్ కదా సార్ మనకి. సో అవునమ్మో ఖచ్చితంగా వాళ్ళే మెయిన్. ఆ సినిమాలో హీరో లాగా మన సినిమాలో లైఫ్ అయితే హీరోలు వీళ్ళందరూ. మనం చెప్తూనే ఉంటుంది కదా మేడం, వాళ్ళ నాన్నకి మా స్టార్టింగ్ లోనే ఎండింగ్ లోనే చూసాను. అవును అవును, ఎండింగ్ లో చూసాను. అదే సార్, ఇప్పుడు మనం అనుకుంటాం మనం హీరోలు. నాకు అర్థమైంది ఏంటంటే సార్, మనం ఏదో హీరోలము, మనం ఇవన్నీ ఆధ్యాత్మిక విద్య నేర్చేసుకుంటున్నాం అది ఇది. కానీ నిజం చెప్పాలంటే మనం విలన్స్ సార్. అలా అంటే మనం అంటే మన గురించి అనట్లేదు. ఎగ్జాక్ట్లీ సార్, మనం అంటే నా ఉద్దేశం మనమని కాదు, మనమని కాదు, జనరల్ గా. అబ్బా నేను అందరికన్నా ఆధ్యాత్మిక అంటే మేడం అంటారు కదా సార్, స్పిరిచువల్ ఈగో అని. నిజం చెప్పాలంటే మనం ఇంకా ఎదగాలి కాబట్టి నేర్చుకోవడానికి యూనివర్స్ మనకి అవకాశం ఇచ్చింది కాబట్టి ఎంత ఎదిగి ఉన్నా ఒదిగి ఉండాలి. నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి అని కూడా నేను ఈ లైఫ్ జర్నీలో తెలుసుకుంటున్నాను సార్. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, అది ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అందరం కూడా సామూహికంగా మనం ఇది ఏదైతే మనం మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటున్నామో, పడుకునే ముందు ఫ్యామిలీ అంతా కూడా చేతిలో చెయ్యి వేసుకొని కూడా ఆ 4 స్టేట్మెంట్స్ కూడా చెప్పుకున్నప్పుడు మన నలుగురు ఎవరు ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళ వైబ్రేషన్స్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతాయి సార్. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని చేసేసుకుంటే కాదు, నాతో పాటు నా హస్బెండ్ ఎదగాలి. నేను ఇది ఇంటర్నెట్ లో నాకు మన ప్రేయర్ అయిపోగానే ఏదో వీడియో ఓపెన్ చేస్తే అందులో వచ్చిన మెసేజ్ మాస్టర్స్ ఇది. సో నాకు చాలా గొప్పగా అనిపించింది. సో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నా వైబ్రేషన్ అది టైటిల్ ఏంటంటే, ఎందుకు మనం ఎదిగే కొద్దీ మనకు నచ్చిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు ఎవరితో ఉండాలనుకుంటున్నా వాళ్ళు ఎందుకు దూరం అయిపోతూ ఉంటారు అన్నది టైటిల్ ఉంది సార్. ఆ వీడియో ఏంటా అని చూస్తే అందులో ఇదే ఉంది. మీరేమో వాళ్ళ వైబ్రేషన్స్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు, మరి లో వైబ్రేషన్స్ ఉంటాయి. సో అప్పుడు మరి ఏం చేయాలి, మీరు హెల్ప్ చేయాలి. చేతిలో చేయి పెట్టుకొని ఒక 2 నిమిషాలు జరుగుతాయి. యూనివర్స్
మీ మంచికైనా చేయొచ్చు, అది కాంట్రాక్ట్స్ అయినా అవ్వచ్చు. కాబట్టి ఏం చేయాలి అంటే చేతిలో చెయ్యి పెట్టుకొని పడుకునే ముందు మళ్ళీ తిరిగి అది హొప్పనొప్ప ప్రేయర్కే వచ్చింది. ఆయన హొప్పనొప్ప హీలర్ ఎవరో సంథింగ్ అంటే అసలు మామూలుగా ఏదో 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 వీడియో అన్నట్టు ఒక 10 minutes వీడియో ఊరినే చూస్తున్నారు. అప్పుడు అదే చెప్పారు. అంటే హొప్పనొప్ప అని కాదు, నలుగురు చేతులు పట్టుకొని జస్ట్ 2 minutes ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఇది చేయండి చాలు. ఆటోమేటిక్ ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకోగలుగుతాము. మనకు ఒక్కసారి జర్నీ కాదు, మన కాంట్రాక్ట్స్, మన సోల్ మేట్స్ కూడా హెల్ప్ చేస్తాము అని చెప్పేసి ఉంది సార్. నాకు చాలా బాగా అనిపించింది. మన ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి నన్ను అలా అవుతాయి చేసుకున్నప్పుడు. అవుతాయి అండ్ ఎస్ మేడం, కరెక్ట్ మేడం. చేతిలో చేసుకుని 2 నిమిషాలు ఎవరైనా మెడిటేషన్ చేయమంటే చేయరేమో కానీ జస్ట్ ఇవి చెప్పమంటే చెప్తారు ఖచ్చితంగా. ఒక గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చెప్పించడం, ఫర్గివ్నెస్. దీప్తి, నేను ఇది ఎన్ని రోజుల నుంచో మా ఫ్యామిలీలో ఇప్పుడు ఆ పత్రి సార్తోనే మాకు ఈ మరి పూజకు ఇంపార్టెన్స్ ఇస్తాము. కొన్ని సమయాల్లో చాలా అదే వరకు మేడం. కొంచెం అనుకున్నా ఏం చెప్తాను తెలుసా, నేను పిల్లలకి సజెషన్ ఇచ్చిన ముందు మీరు ఫ్యామిలీతో కూర్చొని ఒక టైంలో రోజంతా మీరు పనుల్లో ఉంటారు, లాగిన్ అయిపోతారు, మీ వర్క్ మీద ఉంటుంది. ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు కానీ కొంచెం ఏదైనా ఇది ఉన్నప్పుడు, ఆ ఉధృతం ఉన్నప్పుడు కూర్చొని నలుగురు చేతులు పట్టుకొని సామూహికంగా కూర్చొని అదే మేడం. ధ్యానం చేయండి. పీస్ ఆఫ్ వైబ్రేషన్స్ అన్ని క్లీన్ అవుతాయి, లైట్ అవుతారు, మీరు కూడా అవును బాగుంటారు. అప్పుడు మన ఒక లో ఎనర్జీస్, ఒక హై ఎనర్జీస్ అవునన్నా. అట్లా కాకుండా అది అందుకనే పాటించండి. మాస్టర్స్ మనకి ఎనర్జీస్ ట్రెడిషనల్ పాస్ పూజ అవుతాయి మేడం. అవును మేడం. పూజా ఒకరి నుంచి విధానం ఒకరికి చూడండి ఎనర్జీస్ సార్. పాస్ అవుతాయి నిజంగా. పూజా విధానం చూడండి. ఒకప్పుడు మనం లేచిన వెంటనే ఫస్ట్ కలిసి పూజలు చేసుకునే వాళ్ళం, కలిసి భోజనం చేసే వాళ్ళం. అవును, కానీ ఇప్పుడు ఆ ట్రెడిషన్ అయితే ఎక్కడ లేదు కదా సార్. దాన్ని కాబట్టి సులభతరం అట్లీస్ట్ చేసినారు కదమ్మా. సులభతరం చేసి మనం ఇక్కడ నిలబడినాం ప్రజెంట్. ఇది అవును మనం అవును చక్కగా అవును చేస్తే చాలు. అందుకనే మన పూర్వీకులు ఒక అది సనాతన పద్ధతి పెట్టారు అంటే అందులో అంత వెరీ గుడ్ పర్పస్ అన్నది. ఉంది. అంతే, అది ఒక క్రమశిక్షణ, ఒక వేలో మార్గం అంతే అంతే. చూపించడానికి దాంట్లో మనం హైయెస్ట్ చేసాం. అష్టాంగ యోగ అవును అవును మార్గాల్లో ఆఖరిదైనటువంటి ఆ స్థితిని చేరుకున్నాం. దాంట్లో మన ప్రయాణాలు సాగిస్తున్నాం తల్లి. ధ్యానం అనేది అవును కరెక్ట్, అవును మేడం. అవును. చాలా సో బాగుంది. ఈ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని థ్యాంక్ యూ, అందులో థ్యాంక్ యూ. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఓకే ఆపర్చునిటీ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మనకు ఇంతటి చక్కటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి సరోజ మేడంకు, నాకు ఈరోజు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సరిత మేడంకు, అంతేకాకుండా ఈ బీవైఎం ప్లాట్ఫామ్ మీద ఇంత చక్కగా సపోర్ట్ చేస్తున్నటువంటి టెక్నికల్ సపోర్ట్ నీలిమా మేడంకు, విజయలక్ష్మి మేడంకు, మరియు ఈ ప్లాట్ఫామ్ మీద ఈరోజు హాజరైనటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మాస్టర్స్. ఇంకా ఎవరైనా ఉన్నారా మాస్టర్స్? క్లోజ్ చేసుకుందాం ఆ సెషన్. మాట్లాడే వాళ్ళు ఓకే ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ నీలిమా మేడం, గిరిజా మేడం అండ్ ఆల్ మాస్టర్స్, విజయలక్ష్మి మేడం. థ్యాంక్ యూ.